నమస్కారం. రేడియో సురభి కార్యక్రమానికి హార్దిక స్వాగతం. ప్రతి శనివారం అండ్ ఆదివారం ఉదయం 10 నుంచి 12 గంటల దాకా ప్రసారమయ్యే రేడియో సురభి కార్యక్రమానికి సమర్పిస్తున్నది సరసిజ. మా కార్యక్రమానికి ప్రీమియం స్పాన్సర్స్ బావర్చి, రిలై ట్రస్ట్ మార్గేజ్, సౌత్ ఫోర్క్ డెంటల్, రామ్కొనారా, లాసన్ ట్రావెల్స్, అకులా అండ్ అసోసియేట్స్ అండ్ తన్మయి జ్యువెలర్స్. ఇవాళ మా కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను వేణు చెరుకుపల్లి. నాతో పాటు ఇక్కడ స్టూడియోలో భాస్కర్ రాయవరం. గుడ్ మార్నింగ్ భాస్కర్, ఎలా ఉన్నావు? గుడ్ మార్నింగ్ వేణు, బాగున్నాను. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. సో ఎక్సైటెడ్ టు బీ ఇన్ స్టూడియో చివరిగా. సో ఎలా అయింది మీ వారం, ఎలా గడిచింది? బ్రహ్మాండంగా పనితోటి పనులు అంటే పరుగులతోటి ఎలా నడిచిపోతుంది. ముందుగా శ్రోతలందరికీ కూడా శుభోదయం. ఇవాళ కార్యక్రమానికి స్వాగతం అందరికీ కూడా. ఓకే, సో భాస్కర్, చాలా రోజుల తర్వాత ఎప్పటి నుంచో అనుకుంటున్నాము స్టూడియోలో వచ్చి మీతో పాటు షో చేద్దామని. ఇన్నాళ్ళకు కుదిరింది. సో దానికి చిహ్నంగా ఒక మంచి పాట సెలెక్ట్ చేసుకొచ్చా. ఓకే, పాట విని ఆ మూవీలో ఈ పాటలో ఉన్న యాక్టర్స్ ఎవరో ఫోన్ చేసి చెప్పండి. 9722355555. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసిపోతుంటే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని, మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని, నీతికి నిలబడువానికి ఏ నాటికి ఓటమి లేదని, నీతికి నిలబడువానికి ఏ నాటికి ఓటమి లేదని, నే చదివిన జీవిత పాఠం నీకే నేర్పాలని వస్తే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికిరాదని, నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికిరాదని, కత్తిని విసిరేవాణిని ఆ కత్తితోనే గెలవాలని, నేనెరిగిన చేదు నిజం నీతో చెప్పాలని వస్తే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. ఎన్నాళ్ళో వేసిన ఉదయం ఈనాడే ఎదురవుతుంది.
చీకటి విడిపోదేమి ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి. ఓకే భాస్కర్, మనకి ఇక్బాల్ గారు ఫోన్ చేశారు, రామ్ కోటేశ్వరరావు గారు ఫోన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది మంచి మిత్రులు మూవీ నుంచి ఇందులో నటించింది కృష్ణ గారు అండ్ శోభన్ బాబు. అండ్ ఈ పాట ఎందుకు వేశానో తెలుసా? ఎందుకు వేసా చెప్పు, అదే నేను అడదాం అనుకుంటాను. ఎందుకు వేసా ఈ పాట? ఎన్నాళ్ళలో వేచిన ఉదయం ఈనాడే అవుతుంటే. సో అది ఎందుకు వేశానంటే సింబాలిక్ గా ఈ స్టూడియోకి రావాలని ఎప్పటి నుంచో ఇలా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇప్పటికి కుదిరింది. సో దానికి కొంచెం సింబాలిక్ గా ఉంటుందని ఈ పాట ప్లే. ఇలా కలిసి స్టూడియోలో షో చేసి కూడా ఏడాది అయిపోయింది. అవును, లాస్ట్ షో వి డిడ్ వాస్ వేటూరు గారి స్పెషల్. రాజేశ్వర్ గారు నేను చేసాం. ఆ తర్వాత ఒకసారి రాజేశ్వరి అండ్ రవి కూడా చేశాం మధ్యలో. కరెక్ట్, రాజేశ్వరి రవి వచ్చారు మధ్యలో. కరెక్ట్. సో ఆల్మోస్ట్ అది కూడా ఇదే ఏడాది అయిపోయింది, ఏప్రిల్ లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఆ టైంలోనే. బట్ నిజంగానే ఎన్నాళ్ళు వేచిన ఉదయం నువ్వు మొదటిసారి స్టూడియోకి వచ్చినందుకు స్వాగతం. అండ్ ఈ ఓపెన్ ద షో టుడే విచ్ ఇస్ ఆసమ్. ఒక విషయం చెప్పాలి, ఐ వాంట్ టు థ్యాంక్ భాస్కర్, నువ్వు, రాజేశ్వరి అండ్ మన టీమ్ రవి అండ్ లావణ్య ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ ఆల్ ది అప్రిషియేషన్, ఫీడ్బ్యాక్ మోస్ట్ ఇంపార్టెంట్లీ. మీరు మీ మెంటర్షిప్, మీ గైడెన్స్, ఇట్ హెల్ప్ మీ అలాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్ద పదాలు కానీ బట్ జస్ట్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ వర్కింగ్, హ్యావింగ్ ఫన్ టుగెదర్. వీ హ్యావ్ దట్. సో మంచి ఏమంటారు దాన్ని, స్పిరిట్ ఉంది. అండ్ దెన్ అట్ ద సేమ్ టైమ్ వేవ్ లెంగ్త్. ఇప్పుడు ఒక పాట అనుకున్న తర్వాత నువ్వు ఎందుకు ఆ పాట వేసావు నాకు తెలిసిపోయింది. పెద్దగా ముందుగా మాట్లాడుకోకర్లేదు దాని గురించి. సో ఐ నో ఎగ్జాక్ట్లీ వాట్ యు మెంట్ బై దిస్ సాంగ్. ఆ ట్యూనింగ్ ఉంది మనకు. రైట్. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? మనము ఇవాళ థీమ్ గురించి కాసేపట్లో చెప్దాము, కానీ దానికి నువ్వు సెపరేట్ గా ప్లే లిస్ట్ క్రియేట్ చేసావు, నేను సెపరేట్ గా ప్లే లిస్ట్ క్రియేట్ చేశాను. అందులో కామన్ సాంగ్స్ ఉన్నాయి, అంతే కదా? రైట్. సో వేవ్ లెంత్ గురించి చెప్తుంటే అది గుర్తుకొచ్చింది. డెఫినెట్లీ. ఎనీవేస్, సో మనము ఇవాళ థీమ్ ఏమనుకున్నాము అంటే, లాస్ట్ వీక్ నువ్వు, రాజేశ్వరి మంచి షో చేశారు. ఆ థీమ్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఉగాది పచ్చడి సో ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, దానిలో తీపి, పులుపు, చేదు, కారం అవన్నీ కలిస్తేనే మన జీవితం అన్నట్టు ఒక దాని ప్రాముఖ్యత కదా. సో అలాగే దట్ ఇన్స్పైర్డ్ మీ. నాకు ఇంకొక థీమ్ గుర్తుకొచ్చింది అన్నమాట. మనకి నవరసాలు అంటాం కదా మనం, ముఖ్యంగా కళాకారులకి, వాళ్ళకి ఒక కంప్లీట్ కళాకారుడు అని ఎప్పుడు అంటారంటే, వాళ్ళు అన్ని రసాలు పండించగలిగితే అందరు చేయలేరు. అది అందరికీ సాధ్యం కాదు, కొంతమందికి సాధ్యం అవుతుంది. సో ఆ నవరసాలు అనే థీమ్ బేసిస్ మీద కొన్ని పాటలు సెలెక్ట్ చేసుకొచ్చాము. బ్రహ్మాండం. రైట్. సో అది ప్లే చేద్దాము ఇవాళ తప్పకుండా. సో నెక్స్ట్ మనం ఏంటి, పాట వినిపించి ఏ రసము అడుగుదామా, లేకపోతే రసం అంటే మన తినే రసం కాదండో, రసం సాంబార్ కాదు, సాంబార్ రసం కాదు. యా, సో ఆ పని చేద్దాము, మనం పాట వినిపిద్దాము. అది ఏ రసం కేటగిరీలోకి వస్తుంది, నవరసాల్లో ఏ రసం ఉంటుందని చెప్పాలి. తర్వాత చెప్పండి. తర్వాత మనం దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం. తప్పకుండా. ఓకే. సో ముందుగా ఈ పాట. విలువలేనిదే ఇది నిజములే, నేను లేని నీవు లేని లేవులే లేవులే. తావిలేని పువ్వు విలువలేనిదే ఇది నిజములే, నేను లేని నీవు లేని లేవులే లేవులే. నా మనసే తిప్పుకునే నీతో పొలవలలో, నా వయసు
ఇది నిజములే. నేను లేని నీవు లేని లేవులే లేవులే. సిగ్గు తెరలలో కనులు దిల్చుకొని తలను వంచుకొని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా. సిగ్గు తెరలలో కనులు దిల్చుకొని తలను వంచుకొని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా. రంగులీను నీ మెడలో బంగారపు తాళి గట్టి పొంగిపోవు శుభదినం రానున్నదిలే. నన్ను వదిలి నీవు పోలేవులే, అది నిజములే. పువ్వులే కటావి నిలువలేదులే లేదులే. తొలినాటి రేయి తడబాటు పడుతూ మెల్లమెల్లగా నీవు రాగా. నీమేని హొయలు నీలో నివగలు నాలో నగిలిగిల్తలిడగా. హృదయాలు కలిసి ఉయ్యాలలోగి ఆకాశమే అందుకొనగా. పై పైకి సాగి మేఘాల దాటి కనరాని లోకాలు కనగా. ఆహా, నిన్ను వదలి నేను పోలేనులే, అది నిజములే. నీవు లేని నేను లేనే లేనులే లేనులే. నిన్ను వదలి నేను పోలేనులే, అది నిజములే. నీవు లేని నేను లేనే లేనులే లేనులే. ఓకే, మంచి మనసులు సినిమాలోది అది చాలా మంచి పాట. మనకి రిత్విక్ ఫోన్ చేశాడు భాస్కర్, ఓకే, మన బిగ్గెస్ట్ ఫ్యాన్ అవును, ప్రతి షోకి రెగ్యులర్ ఫోన్ కాలర్ Yes, yes. కదా. Yeah. సో ఆయన కరెక్ట్గా సమాధానం చెప్పాడు. శృంగార రసంలో ఆ కేటగిరీలోకి వస్తుంది ఈ పాట. బ్యూటిఫుల్ మెలడీ. అండ్ సో దీని గురించి కొంచెం చెప్పండి, శృంగార రసం గురించి. అంటే మనకు నువ్వు అన్నావు కదా, జీవితంలో అన్ని రకాల రసాల మేళవింపు అని చెప్పి. సో ఆ మేళవింపులో ఇది ఒక ప్రధానమైన భాగం. ఇప్పుడు ఈవెన్ మనము హనుమాచార్య కీర్తనలు తీసుకున్నా సరే, ఆయన రాసిన అన్ని కీర్తనలు ఎక్కువ, అంటే ఇలా రాసుల కింద పెట్టుకుంటే శృంగార కీర్తనలు ఎక్కువ రాశారు. కానీ అక్కడ ఆయన రాసిన శృంగార వైనము, అమ్మవారిని అయ్యవారిని మధుర భక్తితోటి చూడడము, దానికి మన మైలు అంటకుండా దాన్ని ఆ స్థాయిలో పెట్టడం, రాయడం, ఆ ప్యూరిటీని పెట్టి రాయడం అనేది. సో అలాగా అంటే అక్కడ ఆత్మ పరమాత్మల సమ్మేళనం కింద అది రాయడము. సో ఇలా చూసుకుంటే కవులు ఏదైనా సరే అద్భుతమైన భావాలను చెప్పడానికి లేదా ఈ శృంగార రసాన్ని ఆధారంగా తీసుకుంటారు. సినిమాల్లో కూడా దాన్ని పిక్చరైజ్ చేసే తీరు కానీ ఈ పాట ఇట్లాంటి పాటలు మనం చూస్తే కనుక లాట్ ఆఫ్ డైరెక్టర్స్ టేక్ గుడ్ కేర్ ఇన్ రిప్రజెంటింగ్ ప్యూరిటీ ఆఫ్ ఇట్. డెఫినెట్గా ఈ మధ్య కాలంలో మీరు అమ్మవారి గురించి శివుడి గురించి చెప్తుంటే ఈ మధ్య కాలంలో ఒక పాట వచ్చింది అలాంటిదే, మరి మన రామ్ జోగే శాస్త్రి గారు రాశారు. రాశాడో అది కూడా అమ్మవారి అయ్యవారి మధ్యలో జరిగే ఒక చిన్న చిలిపి శృంగార సంఘటన. ఎగ్జాక్ట్లీ. అంటే అది ఏ మూవీలో చెప్పు భాస్కర్? ఆచార్య సినిమాలో లాహే లాహే పాటలో అసలు ఎంత బాగా రాశాడంటే అందులో కూడాను అదేంటి వారి ఆది దంపతుల మధ్య జరిగే ఆ చిలిపి ఏదైతే అలకలు ఉండే సన్నివేశం ఉంటుందో దాన్ని అలా ఆ స్థాయిలోనే పెట్టి రాశాడు. అవును, 2వ గంట 3వ గంట 4వ గంట వచ్చేసరికి గుళ్ళ గంటలు కొట్టారంటాడు. సో ఎంత బ్యూటిఫుల్ తెలుస్తుంది కవులకి ఎక్కడ ఆపేయాలి, ఆ లిమిట్స్ లో ఉన్నప్పుడు అది చాలా అందరూ ఎంజాయ్ చేయగలిగే రసం ఇది. ఓకే, వెరీ గుడ్. సరే, నెక్స్ట్ మనం ఇదే కంటిన్యూ చేద్దాము, మనం పాట వినిపిద్దాము. అది ఏ రసంలోకి వస్తుందో మనకు ఫోన్ చేసి చెప్పండి, 9722355555. సో ఈ నవరస సుమమాలికలో మేము అందిస్తున్న పాటల్లో ఇలా మీరు పాల్గొనొచ్చు. అలాగే ఆ రసం గురించి చెప్తూ
నవరసాల్లో ఏదో గుర్తుపట్టి ఆ సినిమా కూడా చెప్పచ్చు మీరు, ఏ సినిమాలో ఇలాంటి వివరాలు కూడా చెప్పచ్చు. 9722355555. సౌందర్యలహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి, శృంగార నగరి స్వర్ణమాంజరి రావే రసమాధురి, వందె చిన్నెల చిన్నారి నీ జంట కోరి ఎన్ని జన్మలు ఎత్తాలే ఈ బ్రహ్మచారి, కలను చీల చేరి కనిపించు ఓసారి, సౌందర్యలహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి. పాల చెక్కిళ్ళు దీపాల పుట్టిళ్ళు, పాల చెక్కిళ్ళు దీపాల పుట్టిళ్ళు, అదిరేటి అధరాలు హరివిల్లులు, భక్కున చిందిన నవ్వులలో లెక్కకు అందని రతనాలు, ఎటికైన మతిపోయే ప్రతిభంగిమా, ఎదలోనే పురి విప్పి ఆడింది వయ్యారి, సౌందర్యలహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి. నీలి కన్నుళ్ళు నా పాలి సంకెళ్ళు, నీలి కన్నుళ్ళు నా పాలి సంకెళ్ళు, నన్ను చూసి వల వేసి మెలివెయ్యగా, ఊసులు చెప్పిన గుసగుసలు శ్వాసకు నేర్పెను సరిగమలు, కలగంటి తెలుగిల్టి కలకంటిని, కొలువుంటే చాలంట నాకంట సుకుమారి, సౌందర్యలహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి, సౌందర్యలహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి. ఓకే, సో మనకి సుబ్బారావు గారు ఫోన్ చేసి ఒక మంచి ఆయన రెస్పాన్స్ ఇంట్రెస్టింగ్గా ఉంది భాస్కర్. ఏమన్నారు? ఇది అద్భుతం అనే రసం కింద వస్తుంది అని అంటారు. నేను ప్లేలిస్ట్లు క్రియేట్ చేసినప్పుడు ఈ పాట యాడ్ చేసినప్పుడు అది శృంగారం కేటగిరీలోకే వేశాను, కానీ ఆయన ఫోన్ చేసి చెప్పిన తర్వాత
ఇది కూడా అప్రాప్రియేట్ అని అనిపించింది. ఏమంటావు? కొంచెం వర్ణన అలాగే ఉంటుంది, కొంచెం కొంచెం ఒక మిస్టీరియస్ ఉమెన్, రైట్? అది అద్భుతాల గురించి చెప్పేది అలా ఉంటుంది కాబట్టి అది కూడా సబబైనదే. సో అదొక ఆస్పెక్ట్ మనకు సాహిత్యంలో గమనిస్తే కనుక ఒకటి అందులో ఏ రసప్రధానంగా ఉంటుంది అంటారు కదా, రసప్రధానం అంటే ఏ రసం డామినేట్ చేస్తుంది. సో ఒక విధంగా చూస్తే నువ్వు చెప్పింది సరైనది, శృంగార రసము ఉంది అని చెప్పచ్చు. రెండవది ఆయన చెప్పిన మాట కూడా సరైనది, ఎందుకంటే ఇట్ యాక్చువల్లీ హ్యాస్ దట్ అద్భుత రసాన్ని చూపించేది. బాగుంది మరి. ఓకే, సో మనము ఇంకో పాట వేద్దామా? తప్పకుండా. ఓకే, సో ఈ పాట వింటూ కూడా ఏ రసంలో ఉందో చెప్పాలి. అలాగే మూవీ పేరైనా చెప్పచ్చు, యాక్టర్స్ అయినా చెప్పచ్చు, బట్ ఫోన్ చేస్తే చెప్పండి. మీతో మాట్లాడడం మాకు చాలా ఇష్టం. ఓ సీత, హలో మై సీత, చెల్లి ఓ సీత నీ వంటి స్వీటు స్వరూపము వేర్వేరు సెర్చిన నోయే కదా. ఓ సీత నీ వంటి స్వీటు స్వరూపము వేర్వేరు సెర్చిన నోయే కదా. ఊరంతా సెర్చిన మాయే కదా, నన్నూరించి గిల్లేది నీవే కదా. ఓ సీత, చెల్లి యూ సీత, హలో మై సీత, నీ వంటి స్వీటు స్వరూపము వేర్వేరు సెర్చిన నోయే కదా, వేర్వేరు సెర్చిన నోయే కదా. పెరట్టువు ఆంధ్ర ఫేమస్ పెసరట్టువు, ఐసు నేను కొట్టే వేళ క్రీమ్ అయిపోయే నా ప్రేమే. ట్వింకిల్ ట్వింకిల్ స్టారువు సందాంకు లైటువు, సైటు నీకు కొట్టే వేళ నైట్ అయిపోయే డే టైమే. ఓమి సావోయస్సు అనరాదా అది చేద ఓగిసు కొడితేనే యూఎస్ లో పడతానే. ఓ సీత, చెల్లి యూ సీత, హలో మై సీత, నీ వంటి స్వీటు స్వరూపము వేర్వేరు సెర్చిన నోయే కదా, వేర్వేరు సెర్చిన నోయే కదా. ఐసా పైసా తేల్చుకో, వీసా తెచ్చి ఇచ్చుకో, వాషింగ్టన్ తాలూకాకే తహసీల్దారైపోతానే. వైట్ హౌస్ తోటలో నైట్ క్వీన్ కోటలో ఎంకి పాట బ్రేకే చేసి మంకీ డిస్కో ఆడేస్తా. ఉసి మీద ఉన్నానే శశిరేఖ అన్నానే, రేలంగి మోడల్లో రెచ్చిపోతున్నానే. ఓ సీత, చెల్లి యూ సీత, హలో మై సీత, నీ వంటి స్వీటు స్వరూపము వేర్వేరు సెర్చిన నోయే కదా. ఓ సీత, నీ వంటి స్వీటు స్వరూపము వేర్వేరు సెర్చిన నోయే కదా. ఊరంతా సెర్చిన మాయే కదా, నన్నూరించే గిల్లేది నీవే కదా. ఓ సీత, చెల్లి యూ సీత, హలో మై సీత, నీ వంటి స్వీటు స్వరూపము వేర్వేరు సెర్చిన నోయే కదా, వేర్వేరు సెర్చిన నోయే కదా. చెప్పండి. How was your vacation? Oh, hi Rekha. How was your vacation? Oh, fantastic అరుణ, ఎంత హాయిగా జరిగిందో చెప్పలేను. అదృష్టవంతురాలివి, సంవత్సరానికి 2-3 ట్రిప్స్ వేస్తున్నావు. నీకేంటమ్మా బోలెడ్ డబ్బులు. డబ్బులు కాదు, డీల్స్. లాసన్ ట్రావెల్స్ తో అసోసియేట్ అయ్యాక అన్ని ప్రయాణాలు చాలా సులువయ్యాయి. Lawson Travels. Visit lawsontravels.com. 214-631-2458. డాలస్ నగరంలోని తానా సభ్యులకు, శ్రేయోభిలాషులకు టీం తానా తరపున నరేన్ కొడాలి నమస్సుమాంజలి. మేమంతా ఒక సంఘటిత శ్రామిక కూటమిగా ఏర్పడి తానా సేవయే పరమావధిగా భావించి ఈ ఎన్నికల్లో నుంచుంటున్నాము. మీరంతా మమ్మల్ని ఆశీర్వదించి, దీవించి,
మా గెలుపుకు సహాయపడతారని మనసారా కోరుకుంటున్నాము. టీం తానా, నరేన్ కొడాలి. అమెరికాలో ఇల్లు కొనుక్కోవాలనే కల సాకారం చేసుకోవాలని ఉంది, కానీ ఆ ప్రాసెస్ తలుచుకుంటే నిద్ర పట్టడం లేదా? అయితే వెంటనే సంప్రదించండి మన తెలుగు రియల్టర్ రామ్ కొనారా. రియల్టర్గా 17 సంవత్సరాల అపార అనుభవం ఉన్నవారు రామ్ కొనారా. మంచి కస్టమర్ సర్వీస్తో పాటు ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు రామ్ కొనారా. మరిన్ని వివరాలకు సంప్రదించండి రామ్ కొనారా at 469-964-2033 or log on to starprorealty.com. డిఎఫ్డబ్ల్యూ మెట్రో తానా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. గత 15 సంవత్సరాలుగా అరవింగ్ నగరంలో నివసిస్తూ డిఎఫ్డబ్ల్యూ మెట్రో పరిధిలో తానా నిర్వహించిన ఎన్నో సాంస్కృతిక మరియు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవడమే కాకుండా ప్రాంతీయ సంఘాలు చేపట్టిన ఎన్నో సామాజిక కార్యక్రమాలకి నా వంతు సహకారం ఎల్లప్పుడూ అందజేశాను. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో మరింత ఉత్సాహంగా పనిచేయడానికి మీ సహకారం ఆశిస్తూ ఈ నెలలో జరగబోతున్న తానా 2021-23 ఎన్నికల్లో నన్ను డిఎఫ్డబ్ల్యూ రీజనల్ కోఆర్డినేటర్ గా ఎన్నుకోవాల్సిందిగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. తానా తోడుగా సమాజ సేవలో మీ అందరికీ ఇప్పుడు అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నాను. మీ సతీష్ కొమ్మన. జనరల్ డెంటల్ కేర్ నుంచి కాంప్లెక్స్ ట్రీట్మెంట్స్ వరకు అన్ని రకాల డెంటల్ సర్వీసెస్ కి మన డాలస్ వాసులకి అందుబాటులో ఉన్నారు మన తెలుగు డెంటిస్ట్ డాక్టర్ బిందు కొల్లి. ఇర్వింగ్ అండ్ మర్ఫీ లొకేషన్స్ తో పాటు ప్లేనోలో కూడా అత్యాధునికమైన సదుపాయాలతో మీ కుటుంబానికి కావలసిన డెంటల్ సర్వీసెస్ అందిస్తున్నారు మన తెలుగు డెంటిస్ట్ డాక్టర్ బిందు కొల్లి. 7924 ప్రెస్టన్ రోడ్, ప్లేనో. మరిన్ని వివరాల కోసం ప్లీజ్ విజిట్ southforkdental.com. మగువ అందాలకి వన్నె తెస్తుంది ఆభరణం. మీ అలంకారాన్ని సంపూర్ణం చేస్తుంది తన్మయి జ్యువెలర్స్ వారి ఆభరణం. సాంప్రదాయపరమైన డిజైన్స్ నుండి ఆధునిక స్టైల్స్ వరకు మీ మనస్సుని మైమరిపించే అద్వితీయమైన డిజైన్స్ మా ప్రత్యేకం. నాణ్యమైన బంగారు మరియు డైమండ్ ఆభరణాల ఎక్స్క్లూసివ్ కలెక్షన్ మీకోసం తన్మయి జ్యువెలర్స్ లో. తన్మయి జ్యువెలర్స్, 608 వ్యాలీ ranch పార్క్వే, ఇర్వింగ్. తన్మయి జ్యువెలర్స్, adorable forever. ప్రతి శని ఆదివారాలు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 104.9 FM ఫనేషియా.net రేడియో ఫ్యాన్ యాప్స్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాన్ని సమర్పిస్తున్నది సరసిజ. మా ప్రీమియం స్పాన్సర్స్ బావర్చి, రైల్వే ట్రస్ట్ మార్గేజ్, సౌత్ ఫోర్క్ డెంటల్, రామ్ కొనారా, లాస్ అండ్ ట్రావెల్స్, అకల్ అండ్ అసోసియేట్స్, తన్మయ్ జ్యువెలర్స్. రైల్వే ట్రస్ట్ మార్గేజ్. Looking for a mortgage loan for home purchase or refinance? Sirish Pundla with Riley Trust Mortgage can do a free analysis of your current mortgage and recommend money saving options for you. Call Sirish Pundla at 972-312-8959 or email loan@relaytrust.com. Visit the website www.relaytrust.net. Mention this ad and receive $500 credit towards the appraisal fee. Akula and Associates. Akula and Associates is Dallas's largest immigration attorney. Based in Dallas, serving globally for over 2 decades. At Akula, our lawyers are experienced in handling all kinds of employment-based visas from E1 to EB5, J visa, L visa, O visa, R visa, and other family-based visas like K1, K3 visas, citizenship and naturalization services, etc. If you have a complex immigration matter, no need to worry. You have a trustworthy, most efficient attorney firm to handle your situation and drive to desired outcomes. Just call Akula and Associates at 844-299-5003. Loss and Travels. Planning to go on holidays with your family, visiting your loved ones back home, or looking for a romantic getaway? No need to waste countless hours scrolling the internet. Book your tickets anytime over the phone with Lawson Travels. At Lawson, we have years of experience in the industry to provide our clients with superior service, value, and travel expertise. In the past 20 years, we have served over 1 million travelers around the world to help them to reach over 40,000 destinations. Whatever your destination is, it's waiting for you. Call to book your flight. 214-631-2458. సౌత్ ఫోర్క్ డెంటల్. మన తెలుగు డెంటిస్ట్ బిందు కొల్లి గారు అర్వింగ్తో పాటు ప్లేనోలో కూడా డెంటల్ సర్వీసెస్ అందిస్తున్నారు. మీ కుటుంబానికి కావాల్సిన అన్ని రకాల దంత చికిత్సతో పాటు అత్యవసరమైన సర్వీసెస్కి కూడా అన్ని లొకేషన్స్లో వారమంతా అందుబాటులో ఉన్నారు. సంప్రదించండి డాక్టర్ బిందు కొల్లి, southforkdental.com. Brilliant Prep. Brilliant Education Group or Brilliant Prep is offering an 18-month or 1.5 year immersion program for SAT, PSAT and ACT, and eventually guiding the students through their college admission processes. The classes are conducted virtually online. They have offices in Frisco, Carrollton, on South Plainfield, New Jersey. Call 469-844-PREP 7737 or brilliantprep.com. Spice Rack. Biryani pot, South and North Indian, Bombay chopsticks, Spice Rack snacks, chats,
all 3 kitchens under one roof. Best biryanis in town, delicious food, rated best customer service. Curbside pickup is also available. Order online at spicerockplano.com and pick up food curbside. Dine-in is currently open. Use RS5 for 5% discount when you place order online. They also have a grocery store and a meat store, so it's basically a one-stop shop. And they also have the largest banquet hall available for all your occasions, weddings, graduation, birthday parties, anniversaries, etc. They also have equipment like high-speed Wi-Fi, projector, audio system, and they have best friendly staff and of course best food. నార్త్ టెక్సస్ హిందూ సొసైటీ వారి బాలాజీ మందిర్ ఫ్రిస్కోలో ఉంది. వారి ఆలయ గంటలు ఉదయం 10 నుంచి ప్రతిరోజు 1 గంట వరకు, అలాగే సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు. అపాయింట్మెంట్ ఏం తీసుకోవక్కర్లేదు, మీరు వారికి ఫోన్ చేసి వెళ్ళొచ్చు. కావాలంటే 4694105410 మరిన్ని వివరాల కోసం ఒకటి సర్వీసెస్ గురించి ఫోన్ చేయొచ్చును. ఓకే, సో భాస్కర్, ఇందాక మనం వేసిన పాట సీతారామయ్య గారి మనవరాలు మూవీలోంచి. ఇది యాక్చువల్లీ పేరడీ. ఇంత అది ఒరిజినల్ కూడా అలాగే కామెడీ కింద కామెడీ సాంగ్ అది. ఆఫ్ కోర్స్ రేలంగ్ గారు. సో మనకి కవిత గారు, సుగాత్రి గారు ఫోన్ చేసి చెప్పారు. అఫ్ కోర్స్ మనము నవరసాలు అనే మాట్లాడుతున్నాం కదా, దాంట్లో బాలు గారు రైట్, ఆయన అన్ని రసాలని ఎంత చక్కగా పండిస్తారు ఆ పాటల్లో. మనము ముందుగా మన ప్లేలిస్ట్లో కొన్ని పాటలు ఉన్నాయి, దాంట్లో ఆ ట్రాన్సిషన్, అది ఏ పాటకు కావాల్సిన ఆ అనుభూతిని అలా ఆ పాటలో ఆ గాత్రంలో మనకి వినిపిస్తుంది. ఇది ఒకప్పుడు ఘంటసాల మాస్టర్ పాడిన సుందరిని వంటి దానికి బాలుగారు ఘంటసాల మాస్టర్ ఎలా పలికించారో కామెడీ అలా అంతకంటే బాగా పలికిస్తారు ఈయన బాలుగారు. ఆఫ్ కోర్స్ హాస్యం గురించి వచ్చినప్పుడు చెప్పాలి, ఎందుకంటే మొన్న మాటల్లో చెప్పానమాట, మనం జీవితంలో అసలు మనం పరుగుల్లో ఏమవుతుందంటే ఒకసారి నవ్వడం మర్చిపోతుంటాం. సో అందుకనే ఐ వాస్ థింకింగ్ వీ షుడ్ హ్యావ్ ఎ న్యూ బారోమీటర్ ఫర్ అవర్ లైఫ్. ఇట్స్ లైక్ స్మైల్స్ పర్ అవర్, హౌ మెనీ స్మైల్స్ యూ హ్యాడ్ ఇన్ దట్ అవర్ అని చెప్పి. సో ఒకసారి ఏమవుతుంది, చూడంగానే 4-5 గంటలు అయిపోతుంది, వీ హ్యావ్ ఎ ఫ్రౌండ్ ఫేస్, వీఆర్ థింక్ టూ మచ్ వెయిట్ ఆఫ్ ఆఫీస్ కాల్స్, వాట్ ఎవర్ దట్స్ గోయింగ్ ఆన్, అండ్ ఎక్కడ ఇలా ముఖం వికసించిండదు, ఇట్ వాజ్ నో స్మైల్. సో అప్పుడప్పుడు అనిపిస్తుంటే వీ హ్యావ్ టు డెలిబరేట్లీ మేక్ దట్ ఎఫర్ట్ అని. సో హాస్యం ఇంపార్టెంట్. చూస్తేనే చెప్పేయచ్చు ఏంటి అలా ఏదో నవ్వుతున్న ముఖమా లేకపోతే ఎలాంటిది ఏం నడుస్తుంది మనసులో. ఎగ్జాక్ట్లీ. సో బాగా చెప్పారు భాస్కర్, లాఫ్టర్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్ అంటారు, అందుకే అనుకుంటా. సో ఆ టాపిక్ మీద ఇంకొక అతని గురించి గుర్తు చేసుకోవాలి మనం. ఇలాగే ఒక మామూలుగా పత్రికల్లో హాస్యం రావడం అనేది జర్నలిస్టులకి, తర్వాత సాహిత్యకారులందరికీ కూడా, మన అందరూ కూడా అవన్నీ చదివి పెరిగిన వాళ్ళమే. అలాగే హాసం అని ఒక పత్రికను నడిపించారు ఈయన. హాసం. అలాగే మనము ఎప్పుడు ఏ పాటలకు కావాల్సిన విషయము తెలుసుకోవాలంటే యాజ్ రేడియో హోస్ట్ ఒక్కొక్కసారి ఆన్ ద ఫ్లై పక్కన వెతుకుతూ ఉంటాం. వెతకంగానే ఒక వెబ్సైట్ వస్తుంటుంది మనకు, చాలా పాటల వివరాల కోసం వచ్చినప్పుడు దెర్ ఇస్ అ స్టాండర్డ్ వెబ్సైట్స్ కాల్డ్ రాజాస్ మ్యూజిక్ బ్యాంక్. సో ద పర్సన్ బిహైండ్ దిస్ హాసం పత్రిక, అలాగే ఈ మ్యూజిక్ బ్యాంక్ ఏదైతే ఉందో దానికి వెనకాల హీఈస్ ఆల్సో నోన్ యాజ్ అ మ్యూజికాలజిస్ట్. తెలుగు సినిమాలకు సంబంధించి ఆ పాటకు సంబంధించిన చరిత్ర మొత్తాన్ని ఒక డిఫాక్టో అంటే స్టాండర్డైజ్డ్గా ఎవరైనా చెప్పగలరా, అథారిటేటివ్ వాయిస్ ఎవరిదన్నా ఉందే ఆ పాట డీటెయిల్స్ కోసం అనేది దిస్ పర్సన్ హీ పాస్డ్ ట్రూత్. ఎస్, definitely source of truth, and he's considered like that టాలీవుడ్ లో. అండ్ ఆయన నిన్న పరమపదించారు, మ్యూజికాలజిస్ట్ రాజాగా ఆయన ప్రసిద్ధి చెందారు. అండ్ దెన్ రాజేశ్వర్ గారు డిడ్ అ వెరీ డీటెయిల్డ్ సిరీస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఇన్ఫాక్ట్ విత్ మ్యూజికాలజిస్ట్ రాజా ఆన్ రేడియో సురభి లాస్ట్ 2 years బ్యాక్ ఐ బిలీవ్. సో అలాగా మనకు తెలిసిన వ్యక్తి, తెలుగు వారందరికీ బాగా పరిచితమైన వారు దూరమయ్యారు. సో ఆయన ఆత్మకి శాంతి కలగాలని చెప్పి కోరుకుంటున్నాం, మాస్టర్ని వాళ్ళు అర్పిస్తున్నాం. మ్యూజికాలజిస్ట్ రాజా హ్యాస్ డన్ అ ఫినామినల్ సర్వీస్. నీకు పాడుతా తీయగా, తర్వాత గొప్ప గొప్ప రేడియో కార్యక్రమాలు కానీ వేదికల మీద ఎక్కి మాట్లాడే వాళ్ళకి స్క్రిప్ట్ వెనకాల రాసింది ఇతనే అనమాట. యూ డోంట్ నో దాట్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ద పాడుతీగ సిరీస్కి బాలు గారు చెప్పే మాటలు ఏవైతే ఉంటాయో ఓపెనింగ్లో, ఇట్స్ రిటన్ బై హిమ్. సో మ్యూజికాలజిస్ట్ రాజా ఈజ్ డెఫినెట్లీ గోన్ బి మిస్డ్. బట్ ఆయన ఒక 40,000 సాంగ్స్ తెలుగు పాటలకి మొత్తం బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అంతా చేసేసి ఆ పాత మధురం అనే పుస్తకం కూడా రిలీజ్ చేశారు. సో హిస్ సర్వీసెస్ విల్ బి దేర్, హీస్ నాట్ దేర్, బట్ ఆయన హిల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్. ఆయన ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ మనం నెక్స్ట్ సాంగ్ వైపు వెళ్ళిపోదాము మనము. ఓకే, ఈ పాట వినండి. ఈ పాట ఏ మూవీలో చెప్పండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇఫ్ యూ క్యాన్ అది ఏ రసం కిందకి ఈ పాటని
కేటగరైజ్ చేయొచ్చు. కాల్ చేసి చెప్పండి 9722355555. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని. నీ పండిస్తున్న రైతునై చిరునవ్వు తోటల్ని, పరిపాలిస్తున్న రాజునేనై కోటి గుండెల కోటల్ని. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని. రాళ్ళే ఉలిక్కి పడాలి నా రాగం వింటే, ఊళ్ళే పొంగిపోవాలి నా వేగం వెంటే. కొండవాగులై ఇలా నేను చిటికేస్తే క్షణాలన్నీ వీణ తీగలై స్వరాలెన్నో కురిపిస్తాయంటే. అంతే అది నిజమో కాదో తేలాలంటే చూపిస్తాగా, నాతో వస్తే నమ్మింతగా మత్తుగా. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని. నేను పాడుతుంటే పిల్లలందరూ డాన్స్ చేస్తున్నారు. You sing. They dance? Oh, you dance. I glance. చంద్రుడికి మన భాషే నేర్పిస్తా, తెలుగు కథ తెలిసేలా ఇంద్రుడికి చూపిస్తా. ఇంకో ఇంద్రుడున్న దాఖలా ఆంధ్రుడెవరండి జగదేక వీరుడని. ఆ స్వర్గం కూడా తల వచ్చేలా మన జెండా ఎగరాలి వేళ చుక్కల్ని తాకింతలా. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని. నీ పండిస్తున్న రైతునై చిరునవ్వు తోటల్ని, పరిపాలిస్తున్న రాజునేనై కోటి గుండెల కోటల్ని. ఎవరైనా చూస్తుంటారా నడిచే నక్షత్రాన్ని. మీరు విన్న పాట జనాలందరికీ తెలిసిన పాట బాగాను. అది ఆ పాట అనుకోకుండా ఒకరోజు అన్న సినిమా నుంచి. వేణు ఏమంటావు ఆ పాట గురించి? తర్వాత మనకు శ్రోతలకు ఫోన్ చేశారా? రాణి గారు ఫోన్ చేసి చెప్పారు అనుకోకుండా ఒక రోజు అనే మూవీ నుంచి. మంచి మూవీ ఇది. మరి నేను అనుకుని వేసింది అయితే ఆశ్చర్యం ఆ కేటగిరీలోకి వేశాను. అద్భుతం అద్భుతం. రైట్. సో అది సంగతి. ఇందులో తెలుసా ఎందుకు అద్భుతం అనిపిస్తుందో? ఎవరి గురించి చెప్తున్నారు చెప్పు నువ్వు. పాటలో ఎవరి గురించి చెప్తున్నారు అని అడిగింది అసలు. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని అనుకుంటూ ఒక వ్యక్తి గురించి రాసిన పాట. ఆ వ్యక్తి ఎవరంటే ఇందాకే అనుకున్నాం ఆయన సినిమా గురించి, మెగాస్టార్ జగదేక వీరుడని. ఇంద్రుడు ఎవరంటే జగదేక వీరుడని. ఇట్లాగా ఇంద్రుడు, జగదేక వీరుడు మొత్తం సీతారామ శాస్త్రి గారు
చిరంజీవి ఫ్యాన్స్ అందరి కోసం ఇచ్చిన ఒక అద్భుతమైన కానుక పాట. ఎక్సలెంట్ సాంగ్. Yeah. ఓకే, మనము మూవింగ్ అలాంగ్. నెక్స్ట్ పాట ఇది ఏ మూవీలోది అని అడిగితే చాలా సిల్లీగా ఉంటుంది. మూవీ కానీ అదే రసం అడుగుదాం, మూవీ కూడా అడుగుదాం, లేకపోతే మ్యూజిక్ ఎవరు ఇచ్చారు అడుగుదాం. పోనీ ఎవరు పాడారు. ఎవరు పాడారు. ఓకే ఓకే, అది ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది, ఎవ్వరు కనంది ఎక్కడా వినంది, శూన్యారాయిందేమో గంగధరికి లింగమే కదిలొస్తానంది. ఓకే, అది సినిమా చెప్పక్కర్లేదు. బాహుబలి, ద బ్యారోమీటర్ ఆఫ్ తెలుగు మూవీస్ ఈ మధ్య కాలంలో, రైట్? సో ఇది ఏ రసం కేటగిరీ కిందకి అని అనుకుంటున్నావు భాస్కర్ నువ్వు? ఇది కూడా అద్భుతమే కదా, వీరం వస్తుందేమో, వీరరసం. ఎందుకంటే అతను చేసేది వీర కృత్యం కాబట్టి ఒక శివలింగాన్ని ఎత్తుకొని తీసుకెళ్ళడం. మనకి శ్రోత ఎవరో ఫోన్ చేస్తున్నారు, తీసుకున్నాం. అలాగే. నమస్కారం, రేడియో సురభి, మీ మాటలు శ్రోతలందరూ వింటున్నారండి. ఏం లేదండి, కలెక్షన్ బాగుంది, సాంగ్స్ సెలెక్షన్స్ ఈ రోజు అది చెప్తామని కాల్ చేశా. థ్యాంక్ యూ అండి. మీ పేరు? విద్య. జెంటిల్మెన్ మూవీ నుండి అలజడి అన్న సాంగ్ వేస్తారా? ఓకే, సెకండ్ హాఫ్ వేస్తామండి. థ్యాంక్ యూ. సో బాగుంది. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ వాంట్. మేము తీసుకొచ్చేది ఏదో అనుకుంటాం, ఒక థీమ్ అనుకొని పాటలు ఏరుకొని తీసుకొస్తాం మీకోసం. దట్స్ ఎగ్జాక్ట్ కనెక్షన్ వీ వాంట్. మేము తీసుకొచ్చింది మీకు నచ్చాలి. రైట్. మనం ఇంకో పాట వినబోయే ముందు అది మోస్ట్లీ మనము ఇంకొక శ్రోత ఫోన్ చేస్తున్నారు. ఓకే, నమస్కారం, రేడియో సురభి. హలో, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి? తీసుకుంటారా? అలాగే.
సరే, మనకు పాట వినిపించేద్దాం మరి. పాట వినిపించేసేసి మనము కమర్షియల్ బ్రేక్లోకి వెళ్తాము. కమర్షియల్ బ్రేక్ అయిపోయి మనం రిటర్న్ వచ్చాక భాస్కర్, మనము ద మోస్ట్ అవైటెడ్ సెగ్మెంట్ ఆఫ్ అవర్ షో కథ చెప్తా. ఇవాళ మంచి కథ నువ్వు తీసుకొచ్చావా? తీసుకొచ్చా, తప్పకుండా Okay, very నవ్వించేద్దాం good. మరొకసారి. సరే, ఈ పాట వినిపిద్దామా? అలాగే. మాకు కావాలి సొంతం, గాలి పాడాలి గీతం, పుడని కావాలి స్వర్గం. బంగారు లోకం మాకు కావాలి సొంతం, గాలి పాడాలి గీతం, పుడని కావాలి స్వర్గం. కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం, గాలి పాడాలి గీతం, పుడని కావాలి స్వర్గం. కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం, గాలి పాడాలి గీతం, పుడని కావాలి స్వర్గం. పొంగిపోవాలి మనసనే ఒక సంపద ప్రతి మనిషిలోనూ ఉందని, మమతలే ప్రతి మనసులో కొలువుందని, మనుగడే ఒక పండగై కొనసాగని. కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం, గాలి పాడాలి గీతం, పుడని కావాలి స్వర్గం. కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం, గాలి పాడాలి గీతం, పుడని కావాలి స్వర్గం. ఓడిపోవాలి స్వార్థం, ఇలా మరిచిపోవాలి యుద్ధం, మరణమే లేని మానవులే ఈ మహిని నిలవాలి కనకాలం. ఆకలి సమసిపోని అమృతం పొంగిపోని, శాంతి శాంతి అను సంగీతం ఇంటింట పాడని ప్రతినిత్యం. వేదనే ఇక తొలగని, వేడుకే ఇక వెలగని, ఎల్లరా పోరాటమే ఇక తీరని, ఎన్నడూ సుఖ శాంతితో ఇక బతకని. కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం, గాలి పాడాలి గీతం, పుడని కావాలి స్వర్గం. కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం, గాలి పాడాలి గీతం, పుడని కావాలి స్వర్గం. శాంతి శాంతి అను సంగీతం ఇంటింట పాడని ప్రతినిత్యం. ఏ రసమో చెప్పక్కర్లే. సో
సో ఇది శాంతి రసం కింద వస్తుంది. ఇది ఈ మూవీ వన్ ఆఫ్ ది ఏఆర్ రెహమాన్స్ బెస్ట్ కంపోజిషన్ మై ఒపీనియన్. డెఫినెట్లీ డౌట్ దొంగ మూవీ నుంచి ఎక్సలెంట్ పాట. మనం ఇంతకుముందు కూడా ఒకసారి వేసాము, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు వేసాము, భాస్కర్ గుర్తుందో లేదో. ఓకే, ఆల్ రైట్. ఇంకొక పాట వినిపించే అవకాశం ఉంది, చేసేద్దామా? యా, ఇంకో పాట వేసేసి దెన్ విల్ గో ఇంటూ కమర్షియల్ బ్రేక్. వచ్చాక కథ చెబుతా. సరే, ఈ పాట ఇది ఏ రసం చెప్పండి తెలిస్తే. నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా, ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడు కనను అంటుందా. ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా. బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా, పొరపడినా జాలి పడదే కాలం మనలాగా. ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా. తెల్లారలోగా దొరికారనుకో, ఆడిని వేసేసి అమ్మాయిని తీసుకొచ్చేయండి. తెల్లారిన తర్వాత దొరికారనుకో, అది మనకొద్దురా. ఈ జనంలో దాని మొహం నేను చూడండి. అలలుండని కడలేదని అడిగేందుకు తెలివుందా, కలలుండని కనులేవని నిత్యం నిదరోమంద, గతముందని గమనించని నడిరేయికి రేపుంద, గతితో చని గమనానికి గమ్యం అంటూ ఉందా. వలపేదో వల వేస్తుంది, వయసేమో అటు తోస్తుంది, గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది. సుడిలో పడు ప్రతినావా చెబుతున్నది వినలేవా. రేడియో సురభి శ్రోతలందరికీ రెండవ గంట కార్యక్రమానికి స్వాగతం. నేటి కార్యక్రమానికి వ్యాఖ్యాతలు నేను భాస్కర్ రాయవరం, నాతో పాటు స్టూడియోలో వేణు చెరుకుపల్లి. ఇద్దరం ఇవాళ చాలా రోజుల తర్వాత ఈ స్టూడియోలో మీకోసం. సరే, రెండవ గంటలో అనుకున్నట్టుగా మీకోసం కథ ఉంటుంది, వెళ్ళిపోదాం. రేడియో సురభిలో మీకోసం కథ చెబుతా. ఈనాటి కథ మీకు అందిస్తున్నది భాస్కర్ రాయవరం.
ఈనాటి కథ పేరు స్పార్క్. రచించిన వారు శ్రీనివాస ఫణికుమార్ డొక్క. వారి టేక్ ఇట్ ఈజీ సంకలనంలోంచి ఈ హాస్య కథ. ఆఫీసు వాడు పూర్తిగా ఇంట్లోంచి ఏడవమని వరంలాంటి శాపం ఇచ్చినప్పటి నుంచి మరీ కనిష్టమైపోయింది బతుకు. థూది. ఇక్కడ సెన్సార్ వారు బీప్ చేసుకుని యూబైఏ సర్టిఫికెట్ ఇచ్చాడు. అంతే, అసలే గవర్నమెంట్ ఉద్యోగం అంటే అందరికీ చులకనే. ఆ మాటకేం కానీ ఇంతకీ ఏం పేరెట్టా ఈ కథకి? స్పార్క్. అక్కడికే వస్తున్నాం. బతుకు మరీ వానపాములా తయారైపోయింది. పగలు రాత్రి సోఫాలో పడేయడం, మధ్యలో లేచి పిల్లల్ని దింపడం తేవడం. దీనికన్నా ఇల్లు తిరిగి ఇత్తడి చెంబులు అమ్ముకున్న బాగుండు. మా చిన్నప్పుడు మీసాలు రత్తాయిలాగా. వాడు గిన్నెలండి చెంబులండి అని అరుస్తూ సైకిల్ మీద వస్తూ ఉంటే ఆడాలంతా క్యూ కట్టేవారు పెరటి గుమ్మాల దగ్గర. వాడికి కూడా ఒక స్టైలు, ఒక స్థాయి మెయింటైన్ చేసేవాడు. వాడి కళ్ళల్లో స్పార్క్ ఉండేది. వాడు అమ్మే ఇత్తడి సీవెండి గిన్నెల్లో స్పార్క్ ఉండేది. వాడు బేరాలాడే ఆడవాళ్ళ కళ్ళల్లో ఆ స్పార్క్ రిఫ్లెక్ట్ అయ్యేది. రోజువారీ సంపాదన గల వాడికి అంత స్పార్క్ ఉంటే మరి 2 వారాలకోసారి కొత్తగా సంపాదించే ఆయంబాబు గారికి ఎంత ఉండాలి? కానీ విధి బలీయం. పెళ్ళైన 10 ఏళ్ల తర్వాత ఈ స్పార్క్ కాస్త తగ్గుతుందంట. అక్కడి నుంచి మనం జాగ్రత్తగా మెయింటైన్ చేయకపోతే కష్టంట. నాకేం తెలుసు, రోజు వెగ్గెట్టుకుని దానికి రంగేసుకునే సీనిగాడు చెప్పాడు. మొన్న మధ్య మా ఆవిడ ఇంట్లోంచి పని చేసుకుంటుంది. ఈరోజు కూడా. ఆ రోజు అసలు పిల్లల్ని స్కూల్లో గెంటేసి ఆనక లేట్ బ్రేక్ఫాస్ట్, అర్లీ లంచ్, ఆనక లంచ్ అనంతర సినిమా, నిద్ర, అల్లం చేయాలా అన్నీ ఊహించుకుంటున్నాను. కానీ అవి ఏమీ జరగలేదు. నా పనేమో ఆఫీస్ పనేమో అరగంటలో కానిచ్చేసి ఆనకి ఏం చేయాలో తెలియక సూర్య నమస్కారాలు చేసుకుంటున్నాను. ఇలా ఏమిటో అనుకున్నవన్నీ జరగట్లేదని చెప్పి చివరికి లాభం లేదనుకుని మా ఆవిడని పిలిచాను. ఏమిటే ఇలా అయింది మన కాపురం అని. ఆవిడ చేతిలో 2 ఇనుపగుళ్ళు పట్టుకుని వంగుతూ లేస్తూ ఆయాసపడి చెప్పింది, స్పార్క్ పోతోందండి మెల్లిగా అని. నాకు చిర్రెత్తుకొచ్చింది. స్పార్కా అంటే అన్నాను ముక్కు చిట్లించి. అంటే స్టైల్ తగ్గిపోతుందండి. ఇది వరకు మిమ్మల్ని చూసి జిల్ అనిపించేది నాకు, మా ఫ్రెండ్స్కి కూడా. ఇప్పుడు నాకే సరిగ్గా జిల్ అనిపించడం లేదు. వాళ్ళు మీ గురించి అసలు కామెంట్ చేయడం మానేశారు తెలుసా అంది బెంగగా. నన్ను చూస్తే నాకే జిల్లనదు, మీ ఫ్రెండ్స్కి కూడా అనేదా? ఎవరే వాళ్ళు అన్నాను ఎంతో ఆసక్తిగా. అబ్బా ఇప్పుడు కాదు, ఒకప్పుడు అనిపించేది. ఇప్పుడు మామూలే అంది ఆలోచనగా. మామూలా? వాట్ మామూలు? ఇదివరకు బాంబే మిఠాయి అమ్మేవాళ్ళ ఉండేవాడిని, ఇప్పుడు పీచు మిఠాయి అమ్మేవాళ్ళగా అయిపోయానా? చెప్పవే బాబు చెప్పు, అసలే టెన్షన్ చచ్చిపోతున్నా అన్నాను ఏడుమొహం పెట్టి. అబ్బా అది కాదండి, మీరు అందరిలాగా ఆఫీసుకు ఉద్యోగానికి వెళ్ళరు కదా, ఇంట్లోంచి పనిచేస్తారు. ఎప్పుడు మంచుగొడ్డ ముక్కలు వేసుకోరు, ఎప్పుడు ఎంతసేపు పడవకి బోటేసిన వాళ్ళలాగా, సైకిల్ ట్యూబ్కి వల్కనైజింగ్ చేసేవాళ్ళలాగా ఒక నల్లలాగు అలుగ్గొడ్డ టీషర్టు వేసుకుంటారు. కూరలు కొనడానికి వెళ్ళినా హోటల్కి వెళ్ళినా అదే రూపం. ఇదివరకు బాత్రూమ్కి వెళ్ళినా టై కట్టుకునేవారు. మరీ తేడా లేదు, అందుకే నలుగురు అలా అనుకుంటున్నారన్నమాట అంది ఓపిగ్గా వివరిస్తూ. వెంటనే టీ కప్పు పక్కకు విసిరేసి బనీను బొజ్జ మీదకి లాక్కొని ఆవేశంగా పాడాను. ఎవరా నలుగురు, ఏరా నలుగురు, నీ వాళ్ళ, నీలో ఉన్నవాళ్ళ అనుకుంటూ. లాభం లేదు మా ఆవిడతోటని చెప్పి పూజ గదిలోకి వెళ్ళి హారతి కర్పూరం ముఖ చేతిలోకి అరచేతులు పెట్టుకున్నాను. వెలిగించే ధైర్యం లేక అలాగే ప్రతిజ్ఞించేశాను. ఓ పంచభూతములారా, దయ్యములారా, దేవతలారా, నరసింహరాజు, ప్రభ, జయమాలిని, మీ అందరి సాక్షిగా నేను ఇంటి నుంచి ఇప్పటి నుంచి కోల్పోయిన స్పార్క్ తిరిగి తెచ్చుకునే వరకు మీ మొహం చూడను అని చెప్పి ఊగిపోయాను. అమ్మయ్య వీడి పేడ వదిలిపోయిందని అనుకుని చక్కగా వెళ్ళిపోయారు వాళ్ళందరూ. ఈ ఇంతలో ఎందుకైనా మంచిదని మా సీనిగాడికి ఫోన్ చేశాను. ఒరే, నువ్వు 3వ క్లాస్ నుంచి విగ్గు పెట్టుకుంటున్నావు అని నాకు తెలుసు, అయినా నీకంత లేడీస్ ఫాలోయింగ్. నేనేమో సొంత బొచ్చు ఉన్నా కనీసం బొచ్చుకుక్క ఫాలోయింగ్ కూడా లేదు. అంతెందుకు, ఈ మధ్య వరకు మా ఆవిడ ఫ్రెండ్స్ కొంతమందికి నన్ను చూస్తే జిల్ అనేదట, ఇప్పుడు అనట్లేదట. ఏం చేయాలో చెప్పరా బాబు, లేకపోతే నా మీద నాకే డౌట్లు వస్తున్నాయని ఏడుపుకుంటాం. ఒరే పిచ్చాడా, ఇది చాలా కామన్ ప్రాబ్లం. ఇప్పటికి 20 మందికి ట్రైనింగ్ ఇచ్చాను, అందరికీ ఎరగదీసే స్పార్కులు వచ్చేసాయి. మరి నువ్వు పని చెయ్యి, నా దగ్గర 6 క్లాసులకి రా, మొత్తం $1000 ఓకేనా అన్నాడు ధీమాగా. ఒరే సీనిగా, నువ్వెంత మంచివాడివిరా, 6 క్లాసులు చెప్పి $1000 ఎదిరిస్తావా? తప్పకుండా వస్తారా? నీలాంటి స్నేహితుల గురించి సంస్కృతంలో పెద్ద పద్యాలు ఉన్నాయి, ఇప్పుడు గుర్తు రావట్లేదు. అదే మరి, క్లాసు చెప్పి డబ్బులు కూడా నేను ఇవ్వడానికి ఇదేమన్నా నోము ఉద్యాపన అనుకున్నావా? కుంక, డబ్బులుంటే పట్టుకురా, లేకపోతే లేదు. రేపు పొద్దున పెద్ద బావగా అడంగుల్లో లెక్కే అన్నట్టుంటుంది సంబరం, ఆలోచించుకో అని ఫోన్ కట్ చేశాడు. ఇంకా నా వల్ల కాలేదు, వెధవ వెయ్యి పోతే స్పార్క్ పోతే మళ్ళీ రాదు అనుకుని ఎలాగోలా లోన్ తీసుకుని $1000 కట్టి 6 క్లాసులకి వెళ్ళొచ్చా. థియరీ వచ్చేసింది, ఇంకా ప్రాక్టికల్స్కి రెడీ అయిపోయా. ప్రథమంగా మంచి రోజు చూసి నా బట్టలన్నీ చారిటీకి ఇచ్చేసా. వాళ్ళు 2 రోజులు పోయాక ఒక వార్నింగ్ లెటర్ రాసి ఆ బట్టలన్నీ మా ట్రాష్ క్యాన్లో
కుక్కేసిపోయారు. పనిలో పని వారి తరపు నుంచి ఒక 2 కొత్త జతబట్టలు కూడా ప్యాకెట్లో గుమ్మం ముందు పెట్టి మరీ వెళ్ళిపోయారు. నేను ఇలాంటి అవమానానికి లొంగేలాగానే కాదు కాబట్టి మర్నాడే అవుట్లెట్ మాల్కి వెళ్ళి ముచ్చటగా 3,000 తగిలేసి గుడ్డముక్కలు కొన్నాను. చిరిగిపోయిన జూన్సులు 3, బిర్ర బిసుకుపోయిన చొక్కాలు 6, రంగురంగుల బాక్సర్లు, చేతులు లేని బన్నీన్లు, జబ్బల చొక్కాలు, గోల్ఫ్ చొక్కాలు, ఇలా లాగులు, 12 రకాల బూట్లు, ఇలా 3,000 తాళ్ళు తగిలేసి మరీను. ఇంతలో మా ఆవిడ ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చారు. దేనికో తెలియదు. నేను చిరిగిపోయిన జీన్స్, చేతులు లేని టీషర్టు వేసుకుని వెళ్ళాను. లోపలికి వెళ్ళగానే ముందు రూమ్లో మగాళ్ళు ఉన్నారు. వాళ్ళతో నాకేం పని? మా టెస్టింగ్ శాంపుల్స్ అంతా లోపల ఉన్నారు, హాల్లోను కిచెన్లోను. మా ఆవిడ కూడా అక్కడే ఉంది. వెంటనే అక్కడికి వెళ్ళాను, కాస్త అటు ఇటు ఊగుతూను. అచ్చంగా అలాగే కాకపోయినా కాస్త అటు ఇటుగా సర్దా ట్రైలర్లో పవన్ కళ్యాణ్లో ఉన్నానని నాకే అనిపించింది. అబ్బా, నాకు తెగ సిగ్గుబాబు. అలా ఊగుతూ మా ఆవిడ వెళ్ళి, అక్కడ మా ఆవిడ ఉంటే వెళ్ళి ఆవిడ మీద చెయ్యి వేసి, హనీ వాటర్ కావాలి అన్నాను. పక్కనే ఉన్న ఆవిడ ఫ్రెండ్ కళ్ళల్లోకి చూస్తూ ఆవిడ జడుచుకుని 2 చెప్పులు వెనక్కి వేసి ఫ్రిడ్జ్ చూపించింది భయంగా. మా ఆవిడకి విషయం అర్థమై, ఇక్కడెందుకు మీరు ఆడంగచ్చలాగా ముందు రూమ్లోకి పోండి అని చెవి మెలిపెడుతూ. అది కాదే, ఎవరికి జిల్లు ఉందో నువ్వు చెప్పట్లేదు, నేనే తెలుసుకోవాలి, ఎలా మరి? నేను కనుక్కొని చెప్తాలేండి, ముందు ఇక్కడి నుంచి పోండి అని ఆమె అక్కడి నుంచి నన్ను తోసేస్తూ. ఇంతలో పార్టీ అయిపోయింది. ఆకలిస్తుంది నాకేమో. సేఫ్టీ కోసం ఒక ప్లేట్ కింద ఇంకో ప్లేట్ పెట్టుకుని ప్లేట్ నిండా అన్నం, పప్పు, 2 కూరలు, నంచుకోవడానికి ఆవకాయ, పక్కన అప్పడం ముక్కలు వేసుకొని లాగించేస్తున్నా. ఇంతలో ఇందాక చూసిన ఆవిడ మళ్ళీ వచ్చింది. నాకేసి ఎవడో తద్దినం బ్రాహ్మణ్ణి చూసిన లుక్ ఇచ్చి యూ కంటిన్యూ అనుకుంటూ ఆ గదిలోంచి వెళ్ళిపోయింది. ఇదేమిటి, ఈవిడ ఒక్కటికే జిల్లుమన్నట్టు అనిపించింది ఇందాక, ఇప్పుడు ఈవిడ కూడా ఇలా తిరస్కరించేసిపోయిందా? హతవిధి అనుకుంటూ ఆ ప్లేట్ చెత్త డబ్బాలు పడేసి మా సేల్తీలన్నింటినీ కారులో కుక్కేసి ఇంటికి వచ్చాను. ఇంటికి రాగానే సీనుగాడికి ఫోన్ చేసి, ఒరేయ్ నా డబ్బులు నాకు ఇచ్చే, నీ ప్లాన్లు పని చేయలే అన్నాను ఆవేశంగా. అసలు ఏం జరిగిందో చెప్పరా అంటే అన్నీ చెప్పిన తర్వాత వాడు, ఒరే మరి ఆ తిండి ఏమిటరా నువ్వును, ఈసారి నేను చెప్పిన లెసన్ 2లో చెప్పింది ఇంప్లిమెంట్ చెయ్యి. ఎక్కడన్నా పార్టీ ఉంటే నీకు కావాల్సిన ముందే ఇంట్లో తిండి పీకల దాకా తిని వెళ్ళు. అక్కడ ప్లేట్లో 2 చెర్రీ టమాటాలు, 4 అనాస ముక్కలు, పెద్ద పుచ్చకాయ ముక్క పెట్టుకో, పొల్లతో తింటున్నప్పుడు మధ్య మధ్యలో వంటింటికేసి వెళ్ళి అందరి దృష్టి నీ మీద పడుతుంది. ఆనక మొన్న కొన్న గోల్ఫ్ డ్రెస్ వేసుకున్నావా, దానితోటి డ్రైవింగ్ రేంజ్కి వెళ్ళి అక్కడ క్లబ్ ఎలా పట్టుకోవాలో వాళ్ళని అడిగి తెలుసుకుని ఫోటో తీసి ఫేస్బుక్లో పెట్టు. మీ ఆవిడని ట్యాగ్ చేయి. ఆనక మీ ఆవిడ ఫ్రెండ్స్ ఎక్కడ పరిగెడతారో కనుక్కో, ఏ జిమ్కి వెళతారో కనుక్కో. టైమింగ్ ఇంపార్టెంట్ అమ్మా, టైమింగ్. వాళ్ళు వచ్చేసరికి మనం బయటికి వెళ్ళాలి జిమ్లో నుంచి. వాళ్ళు పరిగెట్టే వేళకి మనం పూర్తిగా తడిసి ముద్దయిపోయి కనపడాలి వాళ్ళకి. అప్పుడు మళ్ళీ స్పార్క్ వస్తుంది. వాళ్ళకి నచ్చితే వాళ్ళు మీ ఆవిడకి చెప్తారు. అప్పుడు మీ ఆవిడకి మళ్ళీ స్పార్క్ వచ్చి మళ్ళీ బండి గాడులు పడుతుందన్నమాట. అర్థమైందా? ఏమిటో హెడ్ మాస్టర్ సంతకంలాగా హిందీ మాస్టర్ పాఠంలాగా అర్థమయ్యి కన్నట్టుగా ఉంది. సర్లే ట్రై చేద్దాం. ఇలా నెల రోజుల పాటు జిమ్ములు చుట్టూ తిరగడాలు, రోడ్లమ్మడి పరిగెత్తడాలు, అక్కడ ఆడలేడీస్ కనపడ్డా అట్టే చూడడం లేదు. నాకు అర్థం కావడం లేదు. రోజుకి నాలా నలిగిపోయే మగబేనుగులతో జిమ్ములు, రోడ్లు నిండిపోతున్నాయి, కానీ స్పార్క్ రావడం లేదు. ఇలా కాదని ఒక రోజంతా నిద్రపోయి సూత్రం కనిపెట్టా. వెంటనే అమలు చేసేసా. మామూలుగా నేను 8ంటికి లేచి 8:30కి జిమ్కి వెళ్ళి నించున్నా. ఆ పాటికి లేడీస్ జిమ్లో నుంచి ఏంజిల్స్ లాగా తయారై ఆఫీస్ పోవడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఎన్కౌంటర్ ఇచ్చా. మీరు రూపా? యా సారీ, లాస్ట్ టైం పార్టీలో చూసినప్పుడు చాలా డిఫరెంట్గా ఉన్నాను, గుర్తుపట్టలేకపోయాను, సారీ అన్నాను గబగబా. డిఫరెంట్గానా అంది ఆవిడ. అదే మీరు చాలా వెయిట్ లూజ్ అయ్యారు, యూ లుక్ వెరీ అథ్లెటిక్. ఎనీవే నేను కూడా ఈ జిమ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. యూనో ఐ నీడ్ టు లూజ్ వెయిట్. అఫ్ కోర్స్ మీ అంత పంక్చువల్ ఉండను అనుకోండి. అంతే, ఆకాశంలోంచి సూర్యుడిని పక్కకు తోసేసి మేఘాలు వచ్చాయి. 1-2 మెరుపులు కూడా వచ్చేసాయి. ఆవిడ నన్ను తీసుకువెళ్ళి జిమ్లో జాయిన్ చేసి 4 బస్కీలు కూడా నేర్పించి వెళ్ళింది. మరోనాడు మరొక వంటమని కనిపించింది. హాయ్ దీపా, మీరు మొన్న మా ఆవిడ చెబుతోంది మీరు మ్యారథాన్కి సైన్అప్ చేశారట కదా. టూ మచ్ అండి మీరు. అసలు పిల్లలతోటి, ఫ్యామిలీతోటి, ఆఫీస్ డ్యూటీస్ తోటి అసలు టైం ఎక్కడ కుదురుతుందండి బాబు మీకు. సింప్లీ గ్రేట్ మీరు అన్నాను. ఆవిడకి నాకు లంచ్ కూపన్లు కొనిపెట్టి వెళ్ళింది. ఇలా వారం రోజులు గడిచేసరికి మా ఇంట్లో మెనూ పెరిగింది. నా గాల్ఫ్ పోటీకి 400 లైకులు వచ్చాయి. నాకు వారానికి 2 లంచ్ కూపన్లు, మా ఫ్యామిలీకి 4 డిన్నర్ ఇన్విటేషన్స్ వస్తున్నాయి. నేను మార్గదర్శిలో జాయిన్ అయ్యి నా కాపురం నిలబెట్టుకున్నాను. మా ఇంట్లో మెనూ పెరిగింది. మళ్ళీ 3 కర్రీస్, 3 చట్నీస్ తోటి, అరగా టిఫిన్లతోటి కంచం కలకలలాడుతుంది. మా ఆవిడ అప్పుడప్పుడు ఫోన్ ఆపేసి నాతో మాట్లాడడం మొదలుపెట్టింది. మా ఆఫీసులో కూడా నా స్టాక్ పెరిగిందట. ముసిమిసి నవ్వుతూ చెబుతోంది. ఇలా ఆనందంగా వెన్నెలలోని హాయిల్లోనూ పాడుకుంటుండగా ఫోన్ మోగింది. సీనిగాడు. నా వల్ల వాడి బిజినెస్ దెబ్బడిపోయిందట. వాడి క్లాసులకి ఎవడూ రావట్లేదట. అందరూ నా దగ్గర ట్రైన్ అవుదామనుకుంటున్నారట. నా సీక్రెట్ చెప్పమని బతిమాలాడు. దొంగపీనుగా 2,000 ఇచ్చింది నా క్రాష్ కోర్సులో జాయిన్ అవ్వు, ముందు విగ్గు తీసేయి, అచ్చం పోస్టు డబ్బా మీద సంచి పెట్టినట్టు ఫేసు నువ్వును, మిగతా కుంకలకు కూడా చెప్పు, రేపు సాయంత్రం లోపల చేరితే కన్సెషన్ ఇస్తానని చెప్పు, పెట్టే ఫోన్. మా ఆవిడ జిలేబీలు చేస్తుంది, తొక్కలో డిస్టర్బెన్స్ నువ్వు అని ఫోన్ కట్ చేశా. మా ఆవిడ వెండి పళ్ళంలో 2 రకాల జిలేబీలు అట్టుకొచ్చింది. ఏవండి, మా ఫ్రెండ్స్ అంతా మీ గురించి డిస్కషన్, మీరు చాలా బాగా
బాగా మాట్లాడతారంట, భలే కాంప్లిమెంట్స్ ఇస్తారంట, మీరు చాలా సన్నబడ్డారంట ఈ మధ్యన అందరూ అంటున్నారు. సరే కానీ మీకు ఆరెంజ్ జిలేబీ కావాలా, రెడ్ జిలేబీ కావాలా అంది ఆరాధనగా. ఆవిడ కళ్ళల్లోంచి 2 స్పార్కులు మొదలై నా కళ్ళల్లోకి వచ్చి మాయమయ్యాయి. ఎక్కడో షార్ట్ సర్క్యూట్ అయ్యి కరెంట్ పోయింది. అది కథ చెబుతా. ఫనీ డొక్క రాసిన కథ చెబుతా శీర్షికలో మీకోసం అందించిన స్పార్క్ అనే కథ. ఓకే, సో జిమ్కి వెళ్తే పుణ్యం పురుషార్థం 2 కలిసి వస్తాయంటావు. అయితే స్పార్క్ వస్తుంది. మీ సీను గారి ఫోన్ నెంబరు తర్వాత నాకు ఇవ్వు భాస్కర్. అలాగే తప్పకుండా. శ్రోత గారు ఫోన్ చేస్తున్నారు, చూద్దాం. ఓకే, నమస్కారం రేడియో సురభి, మీ మాటలు శ్రోతలందరూ వింటున్నారండి. కథ చెప్తే చాలా బాగుందండి, వెరీ వెరీ ఫన్నీ. థ్యాంక్ యూ. ఎవరు మాట్లాడుతున్నారు? వినీలా అండి. వినీలా గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో నాకు ఛాలెంజ్ ఏంటంటే ఇది నవ్వకుండా చదవడం. ఓకే భాస్కర్, వెరీ నైస్ స్టోరీ, ఎంజాయ్డ్ ఇట్ యాజ్ ఆల్వేస్. ఇందాక మనము కమర్షియల్ బ్రేక్లోకి వెళ్ళే ముందు ఒక పాట వేసాము. అది అంతకుముందు వేసిన పాట కొత్త బంగారు లోకం అనే పాట అయితే, తర్వాత వేసిన పాట కొత్త బంగారు లోకం అనే మూవీలో సినిమాలోంచి వచ్చింది. నీ ప్రశ్నలు నీవే అని బాలు గారు పాడిన పాట. అది విషాదం అనుకున్నామా? విషాదము, కరుణ కూడా ఆ కేటగిరీలోకి వస్తుంది, ఆ నవరసంలోకి. నాకు చాలా చాలా ఇష్టమైన పాట భాస్కర్. అది ఎంతమందికి ఇష్టమో కాల్స్ పట్టి చెప్పచ్చు. ఎన్ని కాల్స్ వచ్చాయి కదా ఆ టైంలో. మనకి అనురాధ గారు ఫోన్ చేశారు, శివ గారు ఫోన్ చేశారు, హేమంత్ గారు ఫోన్ చేశారు, విద్యా గారు ఫోన్ చేశారు. సో ఆబ్వియస్లీ ఈ ఫ్యాన్కి, ఈ పాటకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. నాట్ టూ సర్ప్రైజింగ్ అట్ ఆల్. డెఫినెట్లీ. సో మనం కథ చెప్పాము, మంచి పాటలు వినిపిస్తున్నాం కాబట్టి ఇంకో పాట వినిపిద్దామా? ఓకే, ఇంకో పాటలోకి వెళ్ళే ముందు ఇవాళ కార్యక్రమానికి వ్యాఖ్యాతలము. నా పేరు వేణు చెరుకుపల్లి, నాతో పాటు ఇక్కడ స్టూడియోలో భాస్కర్ రాయవరం. రైట్, నెక్స్ట్ పాట విందాం భాస్కర్. ఈ పాట ఏ సినిమాలోదో కాల్ చేసి చెప్పండి. ఇది ఫర్ ఆల్ ది మహేష్ బాబు ఫ్యాన్స్. చంద్రుడి ఎదలో
జాబిలిని వెలివేస్తామా తనతో చెలిమే విడిచి రూపం లేదు కనుక సాక్ష్యాలు అడిగి ఎవరైనా ప్రాణం ఉనికి పైన అనుమాన పడరు ఎప్పుడైనా రాత్రి నడక కడతేరదు తెలుసా ఓకే భాస్కర్, ఈ పాట గురించి చెప్పు, ఎందులోది? ఇది వన్ ఆఫ్ మహేష్ బాబుస్ డిసప్పాయింటింగ్ మూవీస్ చెప్పాలంటే. అంటే బాగా చేశాడు కానీ సినిమా కమర్షియల్ హిట్ అవ్వలేదు. హీ డిడ్ ఫెంటాస్టిక్లీ వెల్. ఇది అతిథి అనే సినిమా నుంచి. ఈ పాట కూడా నేను మన ఇద్దరం ఎంపిక చేసుకున్న లిస్ట్లో కామన్గా ఉన్న పాటలు ఇది ఒకటి. అవును. సో ఇది నేను ఆగ్రహానికి కోపానికి అనుకున్నాను అనమాట. సో యాంగర్ అనే కేటగిరీలోకి వేసాము ఈ పాటని. మనకి ఇందాక అప్పారావు గారు ఫోన్ చేసి చెప్పారు, భాస్కర్ మీరు చదివిన తీరు, కథ చదివిన తీరు చాలా చాలా నచ్చిందంటే. ఎస్పెషల్లీ ఆయన చెప్పడం ఏంటంటే మీ వాయిస్ మాడ్యులేషన్, ఇట్లా రెండు మూడు క్యారెక్టర్లు ఉంటాయి కదా స్టోరీలో, వాళ్ళని వాయిస్ అలా ఆన్ ది ఫ్లై మాడ్యులేట్ చేస్తూ చెప్పే తీరు చాలా బాగుంది, ఫన్నీగా ఉందని చెప్పారు. వినీలా గారు కూడా ఫోన్ చేసి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దోస్ కాల్స్, కీప్ దెమ్ కమింగ్. స్టూడియో ఫోన్ నెంబర్ 9722355555. సో ఇందాక యాంగర్ గురించి చెప్పేద్దాం. ఒకటి యాంగర్ అనేది ఎసెన్షియల్ కంపోనెంట్ మన లైఫ్లో. చాలామంది కోపాన్ని అదుపులో పెట్టుకోవాలని అంటుంటారు కదా. దానికి నా మాట ఏంటంటే కోపాన్ని అదుపులో పెట్టుకోవడం అనేది కష్టం, చాలా కష్టమైన విషయం. మనం చేయాల్సింది ఏంటంటే కోపాన్ని ఛానలైజ్ చేయాలి. సో కోపం అనేది ఒక ఎలక్ట్రిసిటీ తోటి అనలైజ్ చేస్తే, ఒక అనాలజీ ఇచ్చుకుంటే ఎలక్ట్రిసిటీ మస్ట్ బి ఛానలైజ్డ్. సేమ్ థింగ్ నీకు లైట్ ఇస్తుంది, సేమ్ థింగ్ విల్ డిస్ట్రాయ్ యువర్ లైఫ్. సో అలాగే కోపం కూడా, కోపాన్ని ఛానలైజ్ చేయగలిగితే మనకు అదొక ఎనర్జీ కింద పనిచేసి ఇట్ విల్ ఫీడ్ అస్ ఇన్ టు యాక్షన్ దట్ ఈస్ మనకి ప్రొపెల్ ఇన్ టు ప్రాపర్ యాక్షన్ పర్హాప్స్ సమ్టైమ్స్ ఇఫ్ యూ కెన్ ఛానలైజ్ ఇట్. అది సినిమాల్లో పాటల్లో కూడా దట్స్ వాట్ దే ట్రై టు డిఫ్లెక్ట్. కోపం వచ్చినప్పుడు ఒక హీరో ఎక్కడికో వెళ్ళి పాట పాడుకోవడం, అంటే బేసికలీ దే ఛానలైజింగ్ ఎనర్జీ టు ఎక్స్ప్రెస్ డిఫరెంట్లీ. అలా చేయడం అంటే ఒక సింబాలిక్ వే ఆఫ్ షోయింగ్. సో ది యాంగర్ మేనేజ్మెంట్ ఆస్పెక్ట్స్లో నోటీసింగ్ యాంగర్, కోపం అనేది ఉంటుంది అని చెప్పేది. సో నవరసాల్లో ఒక ముఖ్యమైనది కాబట్టి దాన్ని వేసాం. లేకపోతే అది ఇట్ విల్, ఇఫ్ యూ డోంట్ అది ఛానల్ చేయకపోతే అది స్ట్రెస్ లాగా బిల్డ్ అయిపోయి అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఇష్యూస్ అండ్ ఆల్ దట్. సో బాగా చెప్పావు భాస్కర్. సో ఈ నెక్స్ట్ పాట మనము వీఆర్ గోయింగ్ బ్యాక్ ఇన్ టైం. ఎందుకంటే నెక్స్ట్ నేనే చెప్పేస్తాను మనం ఏ రసం గురించి మాట్లాడుతున్నాం. అది మనము భయం, ఆ రసం గురించి మాట్లాడుతూ దిస్ వాస్, నాకు ఈ పాట వెతకడం ఛాలెంజ్ అయింది. నేను వేరేదేదో సెలెక్ట్ చేశాను, బట్ నువ్వు సెలెక్ట్ చేసిన దానిలోంచి నేను తీసుకున్నాను. కష్టమే అనిపించింది నాకు ఈ కానీ భయానకానికి వచ్చేసరికి, భయానకానికి సంబంధించిన పాటల దగ్గరికి వస్తే ఇది మహారాణి లాంటి పాట. ఓ తప్పకుండా. సో మచ్ సో దాట్ మనము చాలా కొత్త సినిమాల్లో కూడా ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఈ మ్యూజిక్ పెడుతూ ఉంటారు. ఇన్నెవిటబుల్, అది ఇన్నెవిటబుల్. సో మనం ఆ మ్యూజిక్ అంత గొప్పది కాబట్టి ఏం చేద్దామంటే ఈ పాటకి ఎలాగో భయానకం అని చెప్పేసాము. సో ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఒకటి అడుగుదాం. ఓకే, 9722355555.
కలగా మెదిలే కథ నేనే నిన్ను వీడని నీడను నేనే కలగా మెదిలే కథ నేనే నిన్ను వీడని నీడను నేనే నున్ను లేత పువ్వునై విరిసి నిన్ను నమ్మి చేరిన వలచి నున్ను లేత పువ్వునై విరిసి నిన్ను నమ్మి చేరిన వలచి వలపంత ధూళిలో కలిసే వలపంత ధూళిలో కలిసే బ్రతుకే బలి అయి ముగిసే నిన్ను వీడని నీడను నేనే కలగా మెదిలే కథ నేనే నిన్ను వీడని నీడను నేనే అదృష్టవంతురాలివి సంవత్సరానికి. హాయ్ రేఖ, హౌ వాజ్ యువర్ వెకేషన్? ఓ ఫెంటాస్టిక్ అరుణ, ఎంత హాయిగా జరిగిందో చెప్పలేను. అదృష్టవంతురాలివి సంవత్సరానికి 2-3 ట్రిప్స్ వేస్తున్నావు. నీకేంటమ్మా బోలెడ్ డబ్బులు. డబ్బులు కాదోయ్, డీల్స్. లాస్ అండ్ ట్రావెల్స్ తో అసోసియేట్ అయ్యాక అన్ని ప్రయాణాలు చాలా సులువయ్యాయి. లాస్ అండ్ ట్రావెల్స్, విజిట్ lawsandtravels.com. 214-631-2458. డాలస్ నగరంలోని తానా సభ్యులకు శ్రేయోభిలాషులకు టీం తానా తరపున నరేన్ కొడాలి నమస్సుమాంజలి. మేమంతా ఒక సంఘటిత శ్రామిక కూటమిగా ఏర్పడి తానా సేవయే పరమావధిగా భావించి ఈ ఎన్నికల్లో నుంచుంటున్నాము. మీరంతా మమ్మల్ని ఆశీర్వదించి దీవించి మా గెలుపుకు సహాయపడతారని మనసారా కోరుకుంటున్నాము. టీం తానా, నరేన్ కొడాలి. అమెరికాలో ఇల్లు కొనుక్కోవాలనే కల సాకారం చేసుకోవాలని ఉంది, కానీ ఆ ప్రాసెస్ తలుచుకుంటే నిద్ర పట్టడం లేదా? అయితే వెంటనే సంప్రదించండి మన తెలుగు రియల్టర్ రామ్ కొనారా. రియల్టర్గా 17 సంవత్సరాల అపార అనుభవం ఉన్నవారు రామ్ కొనారా. మంచి కస్టమర్ సర్వీస్తో పాటు ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు రామ్ కొనారా. మరిన్ని వివరాలకు సంప్రదించండి రామ్ కొనారా at 469-964-2033 or log on to starprorealty.com. డిఎఫ్డబ్ల్యూ మెట్రో తానా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. గత 15 సంవత్సరాలుగా అరవింగ్ నగరంలో నివసిస్తూ డిఎఫ్డబ్ల్యూ మెట్రో పరిధిలో తానా నిర్వహించిన ఎన్నో సాంస్కృతిక మరియు సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడమే కాకుండా ప్రాంతీయ సంఘాలు చేపట్టిన ఎన్నో సామాజిక కార్యక్రమాలకి నా వంతు సహకారం ఎల్లప్పుడూ అందజేశాను. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో మరింత ఉత్సాహంగా పనిచేయడానికి మీ సహకారం ఆశిస్తూ ఈ నెలలో జరగబోతున్న తానా 2021-23 ఎన్నికల్లో నన్ను డిఎఫ్డబ్ల్యూ రీజనల్ కోఆర్డినేటర్ గా ఎన్నుకోవాల్సిందిగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. తానా తోడుగా సమాజ సేవలో మీ అందరికీ ఇప్పుడు అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నాను. మీ సతీష్ కొమ్మన. జనరల్ డెంటల్ కేర్ నుంచి కాంప్లెక్స్ ట్రీట్మెంట్స్ వరకు అన్ని రకాల డెంటల్ సర్వీసెస్కి మన డాలస్ వాసులకి అందుబాటులో ఉన్నారు మన తెలుగు డెంటిస్ట్ డాక్టర్ బిందు కొల్లి. ఇర్వింగ్ అండ్ మర్ఫీ లొకేషన్స్తో పాటు ప్లేనోలో కూడా అత్యాధునికమైన సదుపాయాలతో మీ కుటుంబానికి కావలసిన డెంటల్ సర్వీసెస్ అందిస్తున్నారు మన తెలుగు డెంటిస్ట్ డాక్టర్ బిందు కొల్లి. 7924 ప్రెస్టన్ రోడ్, ప్లేనో. మరిన్ని వివరాల కోసం ప్లీజ్ విజిట్ southforkdental.com. మగువ అందాలకి వన్నె తెస్తుంది ఆభరణం. మీ అలంకారాన్ని సంపూర్ణం చేస్తుంది తన్మయి జ్యువెలర్స్ వారి ఆభరణం. సాంప్రదాయపరమైన డిజైన్స్ నుండి ఆధునిక స్టైల్స్ వరకు మీ మనస్సుని మైమరిపించే అద్వితీయమైన డిజైన్స్ మా ప్రత్యేకం. నాణ్యమైన బంగారు మరియు డైమండ్ ఆభరణాల ఎక్స్క్లూసివ్ కలెక్షన్ మీకోసం తన్మయి జ్యువెలర్స్ లో. తన్మయి జ్యువెలర్స్, 608 వ్యాలీ ranch పార్క్వే, ఇర్వింగ్. తన్మయి జ్యువెలర్స్, adorable forever. రేడియో
ప్రతి శని ఆదివారాలు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 104.9 FM ఫనేషియా.net రేడియో ఫ్యాన్ యాప్స్ ద్వారా, బిగ్ ఫ్యాన్ యాప్స్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం. మీరు మీ స్మార్ట్ స్పీకర్స్లో ప్లే ఫనేషియా అన్న కూడా పలుకుతుంది. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నది సరసిజ, మా ప్రీమియం స్పాన్సర్స్ బావర్చి రియల్ ట్రస్ట్ మార్ట్గేజ్, సౌత్ ఫోర్క్ డెంటల్, రామ్ కొనాలా లాస్ అండ్ ట్రావెల్స్, అకులా అండ్ అసోసియేట్స్ అండ్ తన్మయి జ్యువెలర్స్. రియల్ ట్రస్ట్ మార్ట్గేజ్. Looking for a mortgage loan for home purchase or refinance? Sirish Pundla with Real Trust Mortgage will do a free analysis of your current mortgage and recommend money-saving options for you. Call Sirish Pundla at 9723128959 or email loan@realtrust.com. Visit realtrust.net. Mention this ad and receive $500 credit towards an appraisal fee. Akula and Associates. Akula and Associates is Dallas's largest immigration attorney, based in Dallas, serving globally for over 2 decades. At Akula, our lawyers are experienced in handling all kinds of employment-based visas from E1 to EB5, J visa, L visa, O visa, R visa, family-based visas, citizenship and naturalization services. If you have a complex immigration matter, no need to worry. You have a trustworthy, most efficient attorney firm to handle your situation and drive to desired outcomes. Just call Akula and Associates at 844-299-5003. Lawson Travels. Planning to go on holidays with your family or visiting your loved ones back home or looking for a romantic getaway? No need to wait countless hours over the internet. Book your tickets anytime over the phone with Lawson Travels. At Lawson, we have years of experience in the industry to provide our clients with superior service value and travel expertise. In the last 20 years, we have served 1 million travelers around the world to help them reach to 40,000 destinations or more. Whatever your destination is, it is waiting for you. Call to book your flight 214-631-2458. సౌత్ ఫోర్క్ డెంటల్, మన తెలుగు డెంటిస్ట్ బిందు కొల్లి గారు అర్వింగ్తో పాటు ప్లేనోలో కూడా డెంటల్ సర్వీసెస్ అందిస్తున్నారు. మీ కుటుంబానికి కావాల్సిన అన్ని రకాల దంత చికిత్సతో పాటు అత్యవసరమైన సర్వీసెస్కి కూడా అన్ని లొకేషన్స్లో వారమంతా అందుబాటులో ఉన్నారు. సంప్రదించండి డాక్టర్ బిందు కొల్లి at South Fork Dental or visit southforkdental.com for more information. Brilliant Prep, Brilliant Education Group or Brilliant Prep is offering an 18-month or 1.5-year immersion program for SAT, ACT and PSAT for 10th graders or sophomores. They have classes online. They also help the students to eventually guide them through their college admission processes. They have offices in Frisco, Carrollton, South Plainfield, New Jersey. Call 469-844-PREP 7737 or visit brilliantprep.com. Spice Rack, biryani pot, Bombay chopsticks and Spice Rack. All 3 kitchens under one roof. Best biryanis in town, delicious food rated best for customer service. Curbside pickup is also available and they are specialists in that. Visit them online at spicerackplano.com and pick up food curbside. Dine-in is also currently open. When you are visiting, అక్కడికి వెళ్తున్నప్పుడు భాస్కర్ RS5 అనే డిస్కౌంట్ కోడ్ వాడితే 5% డిస్కౌంట్ వస్తుంది. దే ఆల్సో హ్యావ్ గ్రాసరీ స్టోర్ అండ్ మీట్ స్టోర్, వన్ స్టాప్ షాప్ ఫర్ ఆల్ యువర్ నీడ్స్. దే ఆల్సో హ్యావ్ బ్యాంకెట్ హాల్ ఫర్ ఆల్ యువర్ అకేషన్స్. నార్త్ టెక్సస్ హిందూ సొసైటీ టెంపుల్ టైమింగ్స్ ఉదయం 10 నుంచి 1 గంట వరకు ప్రతిరోజు, సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు. అలాగే వాళ్ళు అక్కడ ఉండే సర్వీసెస్ ఇవన్నీ మీకు తెలుసుకోవాలంటే వాళ్ళ శ్రీ బాలాజీ మందిర్లో 469-410-5410కి ఫోన్ చేయండి, మరిన్ని వివరాలు తెలుస్తాయి. ఓకే భాస్కర్, మనము మన షోలో లాస్ట్ 30 minutesకి వచ్చేసాము. చూస్తుండగానే మంచి సాంగ్స్ వేస్తారు, కలెక్షన్ బాగుంది, ఎస్పెషల్లీ కథ బాగుంది అని చాలా మంది కాల్ చేసి చెప్పారు. ప్రేమ్ గారు, రాజ్ గారు, ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాల్స్. అండ్ చాలా కాల్స్ కూడా మిస్ అయిపోతున్నాం, సో డోంట్ గెట్ డిస్కరేజ్, మళ్ళీ కాల్ చేయండి ప్లీజ్. కాల్ us back. అండ్ మనము ఈ సిరీస్లో మనము సో జస్ట్ టు సమ్మరైజ్, మళ్ళా నవరసాలు అనే ఒక థీమ్ తీసుకుని ఒక్కొక్క రసంకి ఫిట్ అయ్యే ఒక్కొక్క సాంగ్ వేసాము. సో దీంతో పాటు ఈ సెగ్మెంట్, ఈ వచ్చే పాటతో పాటు ఆ సెగ్మెంట్ని కంక్లూడ్ చేసి మనం కొన్ని రీసెంట్ తెలుగు పాటలు, కొన్ని రిక్వెస్ట్ కూడా ఉన్నాయి, అవి కూడా ప్లే చేద్దాము. సో ఎంజాయ్ దిస్ సాంగ్. ఇది ఏ మూవీలోది కాల్ చేసి చెప్పండి, 9722355555. మెగాస్టార్ ఫ్యాన్స్ కోసం
సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి భువిని చరితని నిలిపెను నీ కృషి మహాశయా విధి పగై తరివెనా మహోష్ణమై రుధిరమే మరిగెనా ఆగిపోయేనా త్యాగం కదా ఆదమరిచేనా దైవం వృధా సూర్యుడి సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా ఆకాశం నినుగని మెరిసిపోతుంది నేల నీ అడుగుకై ఎదురు చూసింది చినుకు చినుకున కురిసెను నీ కళ మనసు మనసున రగిలెను జ్వాలలా తుఫానులా ఎగిసెని ప్రవచనం తపోజ్వల కదిలెని యువజనం పంచభూతాలే తోడై సదా పంచ ప్రాణాలై రావా పదా వెల్కమ్ బ్యాక్. స్టాలిన్ మూవీ నుంచి ఆ పాట నన్ అదర్ దాన్ ద మ్యాగ్నిఫిషియంట్ బాలు గారు పాడారు. ఆయన వెళ్ళిపోయినప్పుడు కూడా భాస్కర్ ఐ కుడ్ రిలేట్ టు దిస్ సాంగ్. ఫోన్ చేస్తున్నారు చూద్దాం. ఓకే, ఆన్ ఎయిర్ తీసుకుందాం. నమస్కారం అండి, మీ మాటలు శ్రోతలందరూ వింటున్నారు. హలో అండి, ఈ మూవీ ఈ సాంగ్ టాగోర్ మూవీ నుంచి. ఠాగూర్ కాదు, అలాంటిదే. మీరు కన్ఫ్యూజ్ అయినట్టు నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యానండి. ఇది స్టాలిన్ మూవీ నుంచి. ఎవరు మాట్లాడుతున్నారు? స్టాలిన్. నా పేరు నితిన్ అండి. నితిన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ నితిన్ గారు. థ్యాంక్ యూ. సో ఇది డెఫినెట్లీ కన్ఫ్యూజ్ అయ్యే పాటే, ఎందుకంటే ఠాగూర్లో కూడా సేమ్ కాంబినేషన్, బాలు సుద్దాల అశోక్ తేజ. ఇటువంటి సందర్భంలోనే నేను సైతం పాట ఉంటుంది. అవును. సో ప్రెటీ మచ్ దే ట్రై టు రిపీట్ దట్ మ్యాజిక్. మణి శర్మ అందులో కూడా మళ్ళీ. కరెక్ట్. ఇందాక మనకి పద్మ గారు ఫోన్ చేసి కరెక్ట్గా చెప్పారు స్టాలిన్ మూవీ అని. ఓకే భాస్కర్, సో దాంతో మనము మన నవరసాల సెగ్మెంట్ కంక్లూడ్ చేద్దాము. సో తర్వాత మనకి కొన్ని రిక్వెస్ట్ ఉన్నాయి, కొన్ని కొత్త పాటలు కూడా వేద్దాము. కానీ దిస్ నెక్స్ట్ సాంగ్ ఇది నాకు చాలా ఇష్టము. అండ్ ఈ పాటతోటి మన రేడియో సురభి కార్యక్రమానికి ఒక అనుబంధం ఉంది. అదేంటో అది ఏంటో ఇప్పుడే చెప్పొద్దు, మనము ఎవరైనా గెస్ట్ చేసి చెప్తారేమో చూద్దాము. స్టూడియోకి ఫోన్ చేయండి, మీకు తెలిస్తే. ఈ పాటకి మా రేడియో సురభి కార్యక్రమానికి ఒక అనుబంధం ఉంది. అదేమిటో ఫోన్ చేసి చెప్పండి. 9722355555. ఎంజాయ్ దిస్ సాంగ్.
పలుకులు అరచేతులలో ముత్యాలైతే అయితే కరగని సిరులకు తల రాతలనే మార్చేస్తుంటే ఇట్టే ఇట్టే అడ్డు చెప్పదే అంబ్రెల్లా ఎప్పుడు ఓ పన్నా వస్తానంటే నిధులకు తలుపులు తెరవగా మనకొక ఆలి బాబా ఉంటే అడిగిన తరుణమే పరుగులు తీసే అల్లా గుర్తించి ఉంటే సోపదా మరి ఆ మాయా దీపం మన పెట్టే ఫ్లైట్ అయ్యే రన్వే నడిరాత్రే వస్తావే స్వప్నమా పగలంతా ఏం చేస్తావు మిత్రమా ఊరికినే ఊరిస్తే న్యాయమా సరదాగా నిజమైతే నష్టమా మోనాలిసా మొహం మీదే నిలుస్తావా ఓ చిరునవ్వా ఇలా రావా వేకువనే మురిపించే ఆశలు వెంటనే అంతా నిట్టూర్పులు లోకంలో లేవాయే రంగులు నలుపొకటే చూపాల కన్నులు ఇలాగేనా ప్రతిరోజు ఎలాగైనా ఏదో రోజు మనదైరాదా ఎంత బ్యూటిఫుల్ పాట వేణు. అమేజింగ్ భాస్కర్. దీనిలో లిరిక్స్ అసలు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఏది చేస్తున్నా కూడా దే రన్ ఇన్ టు రోడ్ బ్లాక్స్. ఇంకా నిరాశ నిస్పృహలో ఇలా పాడుతూ ఉంటారనమాట. ఎంత పాజిటివిటీ ఉంటుంది పాట నిండా. యా, ఏదన్నా బ్రింగ్ దట్ స్పార్క్ బ్యాక్ ఇన్ అవర్ లైఫ్ అన్నట్టుగా ఉంటుంది. మనము ఈ పాట ప్లే చేసే ముందు ఒక క్వశ్చన్ అడిగాము. ఏంటంటే ఈ పాటకి మన రేడియో సురభి ప్రోగ్రామ్కి ఒక అనుబంధం ఉంది ఏంటి అనేసి అడిగాము. మనకి రిషి గారు, హేమంత్ గారు, శ్రీకాంత్ గారు ఫోన్ చేసి చెప్పారు. సో అదేంటంటే ఈ పాట పాడింది మ్యూజిక్ కంపోజిషన్ కళ్యాణి మాలిక్ గారు అండ్ పాడేది కీరవాణి వాయిస్ లో అనిపిస్తుంది. ఇద్దరిదే ఉంటాయి, పోలికలు ఉంటాయి. బట్ సో మనకి ఎలా రిలేషన్ అంటే మన సిగ్నేచర్స్ థీమ్ మ్యూజిక్ ఉంటుంది కదా మనం షో ఓపెన్ చేసినప్పుడు, అది కూడా కళ్యాణి మాలిక్ గారే డిజైన్ చేశారు. ఎక్సలెంట్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ దోస్ లవ్లీ కాల్స్. కీప్ దెమ్ కమింగ్. 972-235-5555. ఇప్పుడు భాస్కర్ మనకి ఇంకా
12 నిమిషాల టైం ఉంది స్టూడియోలో. సో ఒక పాట, అడిగిన పాట వినిపించేద్దాం. మనకి విద్య గారు అడిగారు అలజడి ఫ్రమ్ జెంటిల్మెన్ మూవీ నుంచి ఆ పాట అడిగారు. ఆ పాట ప్లే చేద్దాము. దీనికి మ్యూజిక్ డైరెక్షన్ ఎవరో చెప్పండి. 9722355555. Coming up. నాని కదా? నాని ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు మనకి. కుసకుసలాడే పదనిసలేవో తొలివల ప్రేమ బహుశా తొడికిసలాడే మిసమిసలెన్నో జతపడిపోవే మనసా ఏదో జరుగుతోంది అదే అనురాగంలో మరేం తెలియని అలజడి 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 కుసకుసలాడే పదనిసలేవో తొలివల ప్రేమ బహుశా తొడికిసలాడే మిసమిసలెన్నో జతపడిపోవే మనసా తెలిసేలోపే అలా ఎలా కదిలించావో ప్రేమని పిలిచేలోపే సరేనని కరుణించావే రమ్మని చెరో కొంచెమే ఓ ప్రపంచమై వరించే వసంతం ఇది అలజడి 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 నయగారాన్ని నవాబులా పరిపాలించు కౌగిలై బిడియాలన్నీ విడేంతలా వయసందించు వెన్నెలై ప్రేమారంచులో ప్రేమ రాకల ముద్దుల్లో ముంచింది ఇది అలజడి 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 అలజడి. బ్యూటిఫుల్ సాంగ్ కదా. ఎక్సలెంట్ సాంగ్. కార్తిక్ వాయిస్ ఎంత మెలోడియస్గా ఉంటుంది. కార్తిక్ అండ్ ప్రణవి. మనం క్వశ్చన్ ఒకటి అడిగాం భాస్కర్. అది ఏంటంటే ఈ పాటకి మ్యూజిక్ కంపోజర్ ఎవరు అని మనకి హేమంత్ గారు ఫోన్ చేసి చెప్పారు. కరెక్ట్గా గెస్ట్ చేసి చెప్పారు. ఓకే, మూవింగ్ రైట్ అలాంగ్. మనకి ఇంకా స్టూడియోలో 7 minutes టైం ఉంది. రెండు పాటలు వేసే అవకాశం ఉంది. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ సాంగ్ రైట్ అవే. ఇది ఇప్పుడు హల్చల్ చేస్తున్న సినిమా
తెలిస్తే ఫోన్ చేయండి 9722355555. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట అలుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా ప్రతి వరుసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా అంతులేని మీసమా అంచనాల కందున ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీవు లేని జగతిలో దీపమే వెలుగునా నీ రఘులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా Okay, that was from the movie Vakil Saab. కిరణ్ గారు ఫోన్ చేసి కరెక్ట్గా చెప్పారు. సినిమా పేరు సింగర్ కూడా అడిగాము. సింగర్ నేను ఆయన్నే అడిగాను. ఇది ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ డైరెక్షన్ అండ్ పాడింది నన్ అదర్ దాన్ సిడ్ శ్రీరామ్. ఎస్, మెస్మరైజింగ్ వాయిస్. సో దాంతో మనం ముగించే సమయం వచ్చింది. సైన్ ఆఫ్ చేస్తే ఒక పాట వినిపించుద్దాం. ఎస్. సో పీపుల్ మే బి వండరింగ్ ఇద్దరం స్టూడియోలో ఎలా ఉన్నామనేది. వి బోత్ ఆర్ వ్యాక్సినేటెడ్. According to CDC guidelines, we can be in a facility that is controlled. ఒక వ్యాక్సినేట్ అయిన వాళ్ళు వ్యాక్సినేట్ అయి కూడా 3 వారాలు 4 వారాలు దాటిపోయింది మా ఇద్దరిది కూడా. సో వీఆర్ టేకింగ్ ఎ సేఫ్ రౌట్. అగైన్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈవెన్ విత్ ద వ్యాక్సినేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఫాలో ద గైడ్లైన్స్, మెయింటైన్ వాట్ ఎవర్ సేఫ్టీ ప్రికాషన్స్ దట్ ఆర్ బీయింగ్ ప్రపోజ్డ్ బై అవర్ హెల్త్ ఎక్స్పర్ట్స్. అది డెఫినెట్లీ మనం అందరం చేయాలి కూడా. మన స్టూడియోలో సెటప్ కూడా ఎట్లా అంటే మెయింటైన్స్ మోర్ దెన్ 6 feet of distance between us, right? So yeah, please stay safe and I want to say, Bhaskar, thank you so much for all this support, making me feel so comfortable. ఇది నా ఫస్ట్ టైం స్టూడియోలో, బట్ నాకు అలా అనిపించలేదు, ఎప్పటి నుంచో చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. నీ సహాయ సహకారాల వల్లనే ఇది సాధ్యమైంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అగైన్ థ్యాంక్స్ టు రాజేశ్వరి గారు ఫర్ ది ఆపర్చునిటీ. అండ్ fantastic, you did a great debut at the studio, so we'll do more, Venu. Absolutely. So until then, stay safe, take care of you, take care of each other. Signing off, this is Venu Cherukupalli. నేను భాస్కర్ రాయవరం. అందరూ ఆనందంగా ఉండండి, ఉత్సాహంగా ఉండండి, ఉల్లాసంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, క్షేమంగా ఉండండి. ఈ చిరంజీవి పాటతోటి ఆచార్య సినిమా నుంచి లాహే లాహే తోటి వాళ్ళ సైనింగ్ ఆఫ్. రేపు రాజేశ్వరి గారు మంచి షో తోటి సిద్ధంగా ఉంటారు మీతో.
రాజు బంగారు కొండ కొండ జాతికి అండా దండ మధ్య రాత్రి లేచి మంగళ గౌరీ మల్లెలు కోసిందే వాటిని మాలలు కడతా మంచు కొండల సామిని తలసిందే మెల్లో మెలికల నాగుల దండ బలపుల వేడికి ఎగిరి పడంగా ఉంటి ఈ బూది జల జల రాలి పడంగా సాంబడు కదిలిండే అమ్మ పిలుపుకు సామి అత్తరు సెగలై విలవిల నలిగిండే కొర కొర కొరువులు మండే కళ్ళు జడలిర పోసిన సింపిరి కురులు ఎర్రటి కోపాలెగసిన కుంకం బొట్టు ఎన్నెల కాసిందే పెనివిడి రాకను తెలిసి సీమా తంగి సిక్కులు పూసిందే కుబలాటంగా ముందటి కురికి అయ్యవతారం